ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనం భాగవతం ప్రథమ స్కందంలోని 18వ అధ్యాయం చర్చించుకుందాం. ఈ 18వ అధ్యాయంలో పరీక్షిత్ మహారాజు యొక్క వృత్తాంతం, ఆయన్ని ఎవరు ఎలా శపించారు దాని గురించిన వివరణ అంతా ఇందులో ఉంటుంది. మొదటి శ్లోకం. यो वै द्रौण्यस्त्र विप्लुष्टो न मातुरुदरे मृतः अनुग्रहात् भगवतः कृष्णस्याद्भुतकर्मणः ब्रह्मकोपोत्थिताद्यस्तु तक्षकात् प्राणविप्लवात् न सम्मोहरुभयात् भगवत्यर्पिताशयः यो वै द्रौण्यस्त्र विप्लुष्टो न मातरुदरे मृतः. కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల ద్రౌణి అంటే ద్రోణాచార్యుడి యొక్క తనయుడు అశ్వత్థామ. ద్రౌణి అంటే అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టి కృష్ణుణ్ణి పరీక్షిత్ మహారాజుని సంహరించడానికి ప్రయత్నించిన నా మాతరుదరే మృత. పరీక్షిత్ మహారాజు చావలేదు, మరణించలేదు తల్లి యొక్క కడుపులో. ఎందుకు? కృష్ణుడు అనుగ్రహాత్ భగవంతుడు సాక్షాత్ భగవంతుడు కృష్ణుడే ఆయన అనుగ్రహించాడు. కృష్ణస్య అద్భుత కర్మణ. కృష్ణుడి యొక్క అద్భుత కర్మ ఏమిటి? ఇక్కడ ఉత్తర గర్భంలోకి ప్రవేశించి ఆ గర్భంలో ఆ శిశువుని రక్షించాడు ఈ బ్రహ్మాస్త్రం బారి నుండి. అది కృష్ణుడి యొక్క అద్భుత కర్మ. కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి ఆ అనుగ్రహం వల్ల పరీక్షిత్ మహారాజు తల్లి కడుపులో మరణించలేదు. రెండవ శ్లోకం. బ్రహ్మకోపోత్థితాద్యస్తు తక్షకాత్ ప్రాణ విప్లవాత్. అని బ్రహ్మ అంటే ఇక్కడ బ్రాహ్మణుడు. ఒక బ్రాహ్మణుడు కోపంతో ఏం చేశాడంటే శపించాడు. ఎవరా బ్రాహ్మణ బాలుడు? శమీకృషి యొక్క కొడుకు అయినటువంటి శృంగి. శమీకృషి కొడుకు అయినటువంటి శృంగి పరీక్షిత్ మహారాజుని ఇలా శపిస్తే, వారం రోజుల్లో చనిపోవాలి అని శపిస్తే, ఆ శాపం వల్ల పరీక్షిత్ మహారాజు చనిపోయాడు. అంటే ఒక బ్రాహ్మణుడు, ఎవరు? ఈ అశ్వత్థామ. ఒక బ్రాహ్మణుడు బ్రహ్మాస్త్రం విడిచిపోతే చనిపోలేదు, కానీ ఇంకొక బ్రాహ్మణ బాలకుడు శపిస్తే చనిపోయాడు పరీక్షిత్ మహారాజు. అంటే అక్కడ భగవంతుడు ఆయన అనుగ్రహించాడు, కానీ ఇక్కడేమైంది భగవంతుడికి? ఇప్పుడు ఎందుకు అనుగ్రహించలేదు? మనకేమైనా డౌట్ ఉండొచ్చు, కానీ డౌట్ పడకూడదు. ఒకవేళ భగవంతుడు మనల్ని రక్షించకపోయినా అదంతా రక్షణే. రక్షణ అంటే కేవలం మనల్ని ఒక చావు నుంచి రక్షించడం కాదు, అది మాత్రమే రక్షణ కాదు. అసలు రక్షణ ఏమిటంటే మన యొక్క చైతన్యాన్ని, భక్తిలో మనకున్నటువంటి పరిపక్వతని, అబ్జార్ప్షన్,
భక్తిలో నిమగ్నమయ్యేటటువంటి ఆ మనస్తత్వాన్ని, అసలు భక్తి మార్గాన్ని ఆచరించాలి అన్నటువంటి ఆ ప్రేరణని రక్షించడమే నిజమైనటువంటి రక్షణ. భగవంతుడు అటువంటి రక్షణ భక్తులకు ఎప్పుడు కల్పిస్తాడు. మనకు ఏమైనా కష్టాలు వచ్చాయనుకోండి, ఆ కష్టాల్లో మనం దేవుణ్ణి మర్చిపోకుండా దేవుణ్ణి ధ్యానించుకుంటూ ఉంటే అదే నిజమైనటువంటి రక్షణ. భక్తి మార్గంలో ఉండాలి అన్నటువంటి స్ఫూర్తిని మనలో ఎప్పుడూ సజీవంగా నిలపడమే నిజమైనటువంటి రక్షణ. అటువంటి రక్షణ కృష్ణుడు కల్పిస్తాడు భగవంతుడికి, భక్తులకి. కృష్ణుడు పరీక్షిత్ మహారాజుని పుట్టే సమయంలో రక్షించాడు, కానీ ఆయన్ని ఎవరైనా శపిస్తుంటే మాత్రం రక్షించలేదు. ఎందుకు? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు పరీక్షిత్ మహారాజు? భగవద్ధామానికి చేరుకున్నాడు. ఇప్పుడు ఒక భక్తుణ్ణి ఈ భౌతిక ప్రపంచంలో నీ యొక్క ప్రయాణాన్ని చాలించి నువ్వు ఆధ్యాత్మిక ప్రపంచానికి వచ్చి వైకుంఠానికో గోలోకానికో వచ్చి నాతో శాశ్వతంగా ఇక్కడే ఉండు అని భగవంతుడు ఏర్పాటు చేయడం అది రక్షణ కాదా? చనిపోయాడు, భక్తుడు ఎలా చనిపోతాడు అని మనకు అనిపించవచ్చు. చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అది మెయిన్. చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? భగవద్ధామానికి చేరుకున్నాడు. భగవద్ధామానికి చేరుకోవడం నిజమైన రక్షణ. ఇక్కడే ఉంచడం మాత్రం నిజమైనటువంటి రక్షణ కాదు. అందుకే మనం భగవంతుడిని అపార్థం చేసుకోకూడదు. అప్పుడప్పుడు భక్తులకు ఏమైనా ఒడిదుడుకులు కలిగినా, కష్టాలు వచ్చినా అదంతా భగవంతుడు ఆ భక్తుల మీద అనుగ్రహంతోనే చేస్తాడు తప్పితే వారి మీద ఎటువంటి ద్వేషంతోనూ చేయడు. అందుకే ఇక్కడ ఏమన్నారంటే బ్రహ్మకోపోతీతాత్ చేస్తూ తక్షకాత్ ప్రాణ విప్లవాత్. తక్షకుడు అనేటటువంటి ఒక సర్పం పరీక్షిత్ మహారాజుని కాటేసింది, అలా చనిపోయాడు. న సమ్మోరుభయాత్ భగవత్యర్పితాశయ న సమ్మ మోహ ఉరుభయాత్. సాధారణంగా చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది అటువంటి పరిస్థితుల్లో. కానీ భగవత్యర్పిత ఆశయ, తన ఆశయాలన్నింటినీ భగవంతుడికే అర్పించాడు కాబట్టి పరీక్షిత్ మహారాజు భగవదర్పిత ఆశయ కాబట్టి ఆయనకి ఎటువంటి బాధ లేదు. ఆయన బ్రాహ్మణ బాలకుడి యొక్క శాపానికి భయభ్రాంతుడు కాలేదు, ఎందుకంటే భగవంతుడి శరణు పొందాడు కాబట్టి. భగవద్ అర్పిత ఆశయ, తన ఆశయాలన్నీ తన కోరికలన్నింటినీ భగవంతుడికి అర్పించాడు. భగవంతుడు ఇటువంటి పరిస్థితి నాకు కల్పిస్తే కల్పించని పర్వాలేదు అనుకున్నాడు. ఇక 3వ శ్లోకం. ఉత్సృజ్య సర్వతః సంగం విజ్ఞాతాజిత సంస్థితిః వైయాసకేర్జహౌ శిష్యో గంగాయాం స్వం కళేవరం. ఉత్సృజ్య సర్వతః సంగం అంటే సర్వసంగ పరిత్యాగ అయ్యాడు. సర్వతః అంటే అన్ని, సంగం అంటే అటాచ్మెంట్. ఉత్సృజ్య హీ హాస్ గివన్ అప్ అంటే వదిలేశాడు. అంటే తనకి భౌతిక ప్రపంచం మీద ఉన్నటువంటి ఇసుమంత ఆసక్తి కూడా ఉంచుకోకుండా మొత్తం వదిలేశాడు. విజ్ఞాతాచిత సంస్థితి. విజ్ఞాత అంటే పూర్తిగా విజ్ఞానం కలిగినటువంటి ఈ పరీక్షిత్ మహారాజు అన్ని బంధాల నుంచి విముక్తుడైపోయాడు. వైయాసకేర్జహౌ శిష్యో. వైయాసకి అంటే వ్యాసదేవుని యొక్క కుమారుడు సుఖదేవ గోస్వామి. ఆయన యొక్క శిష్యరికం స్వీకరించాడు. ఆయనకు శిష్యుడిగా మారి గంగాయాం స్వం కళేవరం, గంగానది తీరంలో తన కళేవరాన్ని విడిచిపెట్టాడు. 4వ శ్లోకం. న ఉత్తమ శ్లోక వార్తానాం దుషతాం తత్కథామృతం స్యాత్ సంభ్రమోంతకాలేపి స్మరతాం తత్పదాంబుజం. చాలా ఇంపార్టెంట్ శ్లోకం. మీరు ఈ శ్లోకాన్ని కంఠస్థం చేస్తే మంచిది, ట్రై చేయండి. నా ఉత్తమ శ్లోక వార్తానాం దుషతాం తత్కథామృతం. ఎవరైతే ఉత్తమ శ్లోకుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క వార్త అంటే ఆయన యొక్క నామ రూప గుణ లీలలకు సంబంధించినటువంటి వర్ణనలు ఎవరైతే భగవంతుడి గురించి వినాలనుకుంటారో, ఉత్తమ శ్లోకుడైనటువంటి భగవంతుడి గురించి వినాలనుకుంటారో, దుషతాం తత్కథామృతం, ఎవరైతే అమృతం తుల్యమైనటువంటి ఆయన కథల్ని
చక్కగా ఆస్వాదిస్తారో స్యాత్ సంభ్రమో అంతకాలేపి, వారికి అంతకాలంలో కూడా ఎటువంటి సంభ్రమాశ్చర్యాలకు లోనవరు. వారు వారు సందిగ్ధానికి లోనవరు. స్మరతాం తత్పదాంబుజం, చక్కగా భగవంతుడి యొక్క పాదపద్మాలని స్మరించుకోగలుగుతారు. ఆ కృష్ణ స్మరణ వారికి అవసాన దశలో కూడా సాధ్యమవుతుంది. అంపశయ్య మీద కూడా సాధ్యమవుతుంది. చనిపోయేటప్పుడు మనిషి తన తీరని కోరికల మీద ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటాడు. ఓ మా మనవరాలి పెళ్ళి అవ్వకుండానే చచ్చిపోతున్నాను, నా మా ఇల్లు 2 అంతస్తులైంది, అసలు 3 అంతస్తులు వేసిన తర్వాత చనిపోవాలనుకున్నాను నేను, కానీ ఇప్పుడే క్యాన్సర్ వచ్చేసింది, డాక్టర్లు అంటున్నారు ఇంకా 4 రోజుల కన్నా ఎక్కువ బతకరని. 4 రోజుల్లో 4 పిల్లర్లే వేశారు వీళ్ళు, స్లాబ్ వేయలేదు, కిటికీలు పెట్టలేదు, తలుపులు పెట్టలేదు, ప్లాస్టరింగ్ చేయలేదు, పెయింట్ వేయలేదు, నేను ఎలా విడిచిపెట్టను, నువ్వు విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాను. విడిపించి వెళ్ళలేకపోతే ఎవరైనా ఉంచుతారా? ఒక్క క్షణం కూడా ఉండలేరు. ఒక్క క్షణం కూడా మనం ఈ దేహంలో ఉండలేము. ఒకసారి మనకి ఈ దేహంలో ఎంతకాలం ఉండాలని రాసి పెట్టిందో ఆ సమయం అయిపోతే, ఎక్స్పైర్ అయిపోతే ఒక్క క్షణం కూడా మనం ఉండలేం. ఎంత పెద్ద డాక్టర్‌నైనా తీసుకురండి, ఎంత పెద్ద మందులనైనా తీసుకురండి, మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, వజ్రాలు ఉండొచ్చు, వైఢూర్యాలు ఉండొచ్చు, పరపతి ఉండొచ్చు, పేరు ప్రతిష్టలు ఉండొచ్చు, కానీ మీ జీవిత కాలాన్ని మీరు ఒక్క క్షణం కూడా పొడిగించలేరు. చాలామంది చనిపోయే సమయంలో తీరని కోరికల మీద వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారు. కానీ భక్తులు అలా కాదండి. భక్తులకి తీరని కోరికలు ఏమి ఉండవు. వారికి ఉన్నది ఒకే ఒక కోరిక, భగవంతుడిని సేవించుకోవాలి, ఆయన్ని ప్రేమించాలి. అదే కోరిక, ఇంక వేరే కోరికలు లేవు. స్యాత్ సంభ్రమో అంతకాలేపి, సంభ్రమ అంటే ఎంతో సందిగ్ధానికి, అయోమయానికి గురవుతారు సాధారణ మానవులు. కానీ భక్తులు మాత్రం స్మరతాం తత్పదాంబుజం, భగవంతుడి యొక్క పాదపద్మాల్ని చక్కగా ధ్యానిస్తూ ఉంటారు. ఆ పరిస్థితికి మనం ఎప్పుడొస్తాం? జుషతాం తత్కథామృతం, భగవంతుడి యొక్క కథల్ని మనం చక్కగా ఆస్వాదించగలిగితే అప్పుడు మరణ సమయంలో కూడా మనం దేవుణ్ణి స్మరించుకోగలుగుతాం. కృష్ణ స్మరణ ఎప్పుడు సాధ్యం? కృష్ణ కథ వింటే సాధ్యం. అందుకే నిత్యం భాగవత సేవ అన్నారు. ప్రతినిత్యం భాగవతాన్ని సేవిస్తూ ఉంటే మనం మనకి ఎటువంటి ఒడిదుడుకులు కలగవు. తర్వాత 5, 6 శ్లోకాలు. తావత్ కలిర్న ప్రభవేత్ ప్రవిష్టోऽపీహ సర్వతః యావదీశో మహానుర్వ్యాం అభిమన్యవ ఏకరాట్ యస్మిన్నహని యర్వ్యేహ భగవానుత్ససర్జగాం తదైవేహానువృత్తోऽసౌ అధర్మ ప్రభవః కలిః. ఈ 5, 6 శ్లోకాల్లో మనకి సుత గోస్వామి ఏం చెప్తున్నారంటే, పరీక్షిత్ మహారాజు చేత శిక్షింపబడిన తరువాత కలి యొక్క పరిస్థితి ఎలా ఉంది? అధర్మ ప్రభవో కలిహి, అసలు అధర్మాన్నే వ్యాపించడానికి పుట్టినటువంటి ఆ కలి యొక్క పరిస్థితి ఎలా ఉంది? పరీక్షిత్ మహారాజు రాజుగా ఉన్నంత కాలం, ఈ భూమండలం మొత్తానికి చక్రవర్తిగా ఉన్నంత కాలం కలి తన ప్రభావాన్ని చూపించలేకపోయాడు. అసలు కృష్ణుడు తన అవతారాన్ని చాలించినటువంటి అదే రోజు కలి ప్రవేశించినా కూడా పరీక్షిత్ ఉన్నంత కాలం తన ప్రభావాన్ని చూపించలేకపోయాడు. అంటే భక్తులు ఎంత గొప్పవాళ్ళు అంటే, వారికి ఎంతో శక్తి ఉన్నా కూడా, కలినే అణిచివేసేటువంటి శక్తి ఉన్నా కూడా వాళ్ళు భగవంతుడి యొక్క పాదపద్మాలను విడిచిపెట్టరు. వారికి ఉన్నటువంటి ఆ గొప్పతనం, పేరు ప్రతిష్టలు, శక్తి వారికి గర్వాన్ని కలిగించవు.
వాళ్ళు ఎప్పుడు భగవంతుడికి పాదపద్మాలకే అలా అంకితమై ఉంటారు. పరీక్షిత్ మహారాజు కలిని కూడా నిర్జించగలిగాడు. ఉం? కలి ప్రవేశించినా కూడా ఇంకేం చేయలేకపోయాడు అనమాట. కలికి అసలు అధర్మ ప్రభవ కలిహి, అధర్మాన్ని ఆయన ఆయన వ్యాపించలేకపోయాడు పరీక్షిత్ మహారాజు ఉండడం వల్ల. కానీ పరీక్షిత్ మహారాజు అసలు కలిని ఎందుకు క్షమించాడు? కలిని అలా బ్రతకనిచ్చాడు. ఎందుకు బ్రతకనిచ్చాడు? అణిచివేసే శక్తి ఉన్నప్పుడు సంహరించే శక్తి కూడా ఉన్నట్టే కదా. కలిని అణిచివేసే శక్తి పూర్ణంగా ఉన్నప్పుడు పరీక్షిత్ మహారాజు ఎందుకు చంపలేదు? చంపేసో పని అయిపోయేది కదా. కానీ ఎందుకు చంపలేదంటే కలిలో ఒక మంచి గుణాన్ని చూశాడు. ఒక గుణం మీ అందరికీ తెలుసు. ఏమిటది? కలియుగంలో మంచి లక్షణం ఏమిటి? చెప్పు కృషివా. కలియుగంలో ఎన్నో దోషాలు ఉన్నా కూడా ఒక్క మంచి గుణం ఉంది. ఏమిటది? ప్రభుజీ జపం చేయడం. కరెక్ట్. కలేర్ దోష నిధే రాజన్ చెప్పు. కలేర్ దోష నిధే రాజన్ అస్తి హియేకో మహాన్ గుణః కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగః పరం వ్రజేత్. కేవలం కృష్ణ కీర్తన చేయడం వల్ల మనకి ముక్తి లభిస్తుంది. అది కలియుగం యొక్క స్పెషాలిటీ. ఇప్పుడు 7వ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఇది కూడా మీరు 4వ శ్లోకం 7వ శ్లోకం రెండింటిని మీరు కంఠస్థం చేయండి. నాను ద్వేష్టి కలిం సామ్రాట్ సారంగ ఇవ సారభుక్ కుశలాన్యాసు సిద్ధ్యంతి నేతరాణి కృతాని యత్ న అనుద్వేష్టి కలిం సామ్రాట్. ఆ సామ్రాట్ పరీక్షిత్ కలిని ద్వేషించలేదు. ఎందుకో తెలుసా? సారాన్ని గ్రహించే వారిని సారంగా అంటారు. సారంగ ఇవ సారభుక్, సారాన్ని గ్రహించాడు కాబట్టి పరీక్షితు సారంగా. ఇంతకీ ఏమి సారాన్ని గ్రహించాడు ఆయన? ఏమిటంటే పరీక్షిత్ మహారాజు కలిని చూసి సారంగా ఉన్న వాటిని మనం ఇంకొకసారి చెప్పుకోవాలి. సారంగాని ఎవరినంటారో తెలుసా? తుమ్మెదని అంటారు, తేనెటీగని అంటారు. తేనెటీగ ఒక పెద్ద ఉద్యానవనంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెట్లు, చేమలు, తర్వాత ఈ ఉంటాయి చూడండి పాత్వేస్, తర్వాత కూర్చోవడానికి బెంచీలు ఉంటాయి, కుర్చీలు ఉంటాయి, డస్ట్బిన్లు ఉంటాయి, చాలా చాలా ఉంటాయి. కానీ ఒక తేనెటీగ ఒక ఉద్యానవనంలోకి ప్రవేశిస్తే ఆ ఉద్యానవనంలో ఉన్నటువంటి ఏ విషయం మీద ధ్యాస పెట్టకుండా డైరెక్ట్గా ఒక పువ్వు మీదకి వెళ్ళి ఆ పువ్వులో ఉన్నటువంటి తేనెని ఆస్వాదిస్తుంది. సారం ఎసెన్స్, అది పువ్వులో ఉన్నటువంటి ఎసెన్స్, అది దాన్ని మాత్రమే గ్రహిస్తుంది. అదేవిధంగా కలియుగంలో ఎన్ని దోషాలు ఉన్నా కూడా ఒక ఇంపార్టెంట్ శ్లోకం ఉంది, ఇంపార్టెంట్ లక్షణం ఉంది. ఏమిటో తెలుసా? కుశలాన్యాసు సిద్ధ్యంతి నేతరాణి కృతాని యత్. ఏమిటా ఇంపార్టెంట్ క్వాలిటీ కలియుగంలో? కుశలాన్యాసు సిద్ధ్యంతి న ఇతరాణి కృతాని యత్. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇంతకుముందు యుగాల్లో. కానీ కలియుగంలో మంచి పని చెయ్యాలి అని తలపెట్టినా కూడా మంచి ఫలితం వస్తాయి. అంటే ఇలా మంచి పని చెయ్యాలి అని మీరు జస్ట్ ఆలోచించారు, చేద్దాం అనుకున్నారు, అనుకున్నంత మాత్రానే మీకు మంచి ఫలితాలు వచ్చేస్తాయి. అది కలియుగం యొక్క లక్షణం. సరే, ఇంతకుముందు యుగాల్లో చెడ్డ పని చెయ్యాలి అని మీరు తలపెట్టినా కూడా, ఒక చెడు తలంపు మనసులోకి వచ్చినా కూడా మీకు పాపం అంటుకుంటుంది. కానీ కలియుగంలో అలా కాదు. చెడ్డ ఆలోచనలు 100 రావచ్చు, కానీ ఆ ఆలోచనల్ని ఆచరణలో పెడితేనే మీకు రిజల్ట్ వస్తుంది. అంటే చెడ్డ ఆలోచనలు వచ్చినంత మాత్రాన మనల్ని ఎవరు శిక్షించరు కలియుగంలో. కానీ పూర్వయుగాల్లో చెడ్డ ఆలోచనిస్తే చాలు మనకి శిక్ష. చూడండి, ఇంతకుముందు యుగాల్లో కనుక జన్మిస్తే ఈ మైండ్ సెట్తో ఏమవ్వాలి మనం చెప్పండి? ఎన్ని పాప తలంపులు వస్తుంటాయి, ఎన్ని తప్పులు చేయాలన్న మనసులో ఎన్ని తప్పులు చేయాలన్నటువంటి కోరికలు వస్తూ ఉంటాయి, ఎన్ని తప్పుడు ఆలోచనలు, తప్పుడు కోరికలు, ఎదుటి వారిని ద్వేషించేటటువంటి మనస్తత్వం చాలా ఉంటుంది. మనసంతా కలుషితంగా ఉంటుంది ఒక సాధారణ కలియుగ మానవుడికి. ఇప్పుడు మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కూడా శిక్షిస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏం కావాలి చెప్పండి? మన జీవితకాలం సరిపోదు ఆ శిక్షలన్నీ అనుభవించడానికి. ఒక 100 జన్మలు ఎత్తాలి ఆ శిక్షలన్నీ అనుభవించడం కనుక. కానీ కలియుగంలో
చెడ్డ ఆలోచనలకి పాపం అంటుకోదు, మంచి ఆలోచనలకి పుణ్యం వస్తుంది. అది చాలా పెద్ద కన్సెషన్ కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తులకి. అందుకే పరీక్షిత్ మహారాజు కలిని సంహరించకుండా విడిచిపెట్టాడు. సరే, కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఇది ఒక పెద్ద వరం లాంటిది, కాబట్టి కలిని ఉండని అని అన్నాడు. తర్వాత 8వ శ్లోకం. కిం ను బాలేషు సూర్యేణ किं नु बालेषु शूरेण వినా ధీర భీరుణ कदीनधीरवीरुना అప్రమత్తః ప్రమత్తేషు अप्रमत्तः प्रमत्तेषु యో వృకో నృషు వర్తతే. यो वृको नृष वर्तते. కిం ను బాలేషు సూర్యేణ కలినా ధీర భీరుణ. మూఢులు, అమాయకులు, తెలివితేటలు లేని వాళ్ళు వాళ్ళు ఆ, ఆ, వాళ్ళు ముఖ్యంగా కలి ప్రభావానికి గురవుతారు. అందుకే పరీక్షిత్ మహారాజ్ ఏం చేశాడంటే తన రాజ్యంలో ఉన్నటువంటి అమాయకులు, తెలివితేటలు లేని వాళ్ళు వాళ్ళ గురించి ఎక్స్ట్రా కేర్ తీసుకున్నాడు అనమాట. వాళ్ళని ప్రత్యేకంగా చూసుకున్నాడు. అందుకే పరీక్షిత్ మహారాజు కలిని అలా అలా ఫ్లరిష్ అవ్వనిచ్చాడు. ఇక 9వ శ్లోకంలో ఏమన్నారంటే, అన్ని శ్లోకాలు మనం చదవం ఎందుకంటే చాలా సింపుల్ స్టోరీ లైన్. సూత గోస్వామి ఇప్పటి వరకు పరీక్షిత్ మహారాజ్ యొక్క చరిత్రలో ముడిపడి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని చక్కగా ఆయన వివరించాడు. ఇక ఇదొకటి మనం చదవాలి. 10వ శ్లోకం. యాయాః కథా భగవతః. చెప్పు కృషివా. యాయాః కథా భగవతః या या कथा भगवतः కథనీయోరు కర్మణః कथनीयोरुकर्मणः గుణకర్మాశ్రయాః పుంభిః गुणकर्माशया पुंभिः సంసేవాస్తా బభూషుభిః. संसेव्यास्ते ता बुभुषुभिः. యాయాః కథా భగవతః. భగవంతుడి యొక్క కథలు, నామ రూప గణలీలలు సంబంధించినటువంటి ఆ వర్ణనలు కథనీయోరు కర్మణః. కథనీయ అంటే మనం వాటిని చర్చించుకోగలం. అంటే చర్చించదగ్గ, చెప్పదగ్గ, వినదగ్గ విషయాలు ఏమిటంటే భగవంతుడికి సంబంధించినటువంటి కథలు. కథనీయోరు కర్మణః గుణకర్మాశ్రయాః పుంభిః సంసేవ్యాస్త బుభూషుభిః. మన జీవితంలో ఒక పూర్ణత్వాన్ని సాధించాలి అంటే మనం కేవలం భగవంతుడి యొక్క కథలనే వినాలి. భగవంతుడి యొక్క భక్తులకు సంబంధించినటువంటి కథల్ని మాత్రమే వినాలి. ఎలా వినాలి? ఎంతో నమ్రతతో వినాలి, వినయ విధేయతలతో వినాలి. గుణకర్మాశ్రయా పుంభిః సంసేవ్యాస్త బుభూషుభిః అని మన సూత గోస్వామి తన యొక్క డిస్క్రిప్షన్ని కొంచెం ముగించాడు. అక్కడతో పరీక్షిత్ మహారాజు యొక్క వృత్తాంతాన్ని ఒక రకంగా ముగించినట్టే. కాకపోతే అసలు విషయం చెప్పలేదు ఇంకా. ఏమిటి అసలు విషయం? పరీక్షిత్ మహారాజుని ఎవరు శపించారు, ఎలా మరణించాడు, ఆ విషయాన్ని ఇంకా చెప్పలా. కేవలం కలిని ఎలా నిర్జించాడో చెప్పాడు అంతే. ఇప్పుడు అక్కడ కొంచెం ఆపాడు. అప్పుడు శౌనకాది ఋషులు సూత గోస్వామిని అడిగారు, ఏమిటి స్వామి మీరు చెప్పట్లేదంటే మిగిలిన విషయాలు చెప్పండి ఇంకాస్త అని ఆయన్ని కొంచెం ప్రోత్సహించారనమాట. అది మనం 11వ శ్లోకం నుంచి చూస్తాం. కానీ ఆయన ఆగడం చాలా మంచిదైంది. ఎందుకంటే శౌనకాది ఋషులు ఇప్పుడు చక్కటి శ్లోకాలు చెప్తారనమాట. ఆ శ్లోకాలు వినే అవకాశం మనకు కలుగుతుంది. చెప్పండి. సూత జీవ సమాహ సౌమ్య सूतजीव समः सौम्य శాశ్వతీర్విషదం యశః शाश्वतीर्विशदं यशः త్వం శంససి కృష్ణస్య यस्तं शंससि कृष्णस्य మర్త్యానామృతం హినః. मर्त्यानाममृतं हिनः. ఓ సూత గోస్వామి, కృష్ణ కథల్ని ఆపవద్దు, చెప్పు, ఇంకా చెప్పు, వింటూ ఉంటాం మేము. సౌమ్య శాశ్వతీర్విషదం యశః. ఎంతో శాశ్వతమైనటువంటి మనోహరమైనటువంటి ఆ కృష్ణుడి యొక్క యశస్సుని నువ్వు మా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పు. మర్త్యానాం అమృతం హినః. మర్త్యులు అంటే చచ్చేవాళ్ళు. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కడికి చావు తప్పదు. కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ అన్నాడు కృష్ణుడు. అవునా? పుట్టిన వారందరికీ మరణం తప్పదు.
అలా మరణం తప్పనటువంటి మర్త్యులందరికీ అమృతం. ఏమిటి అమృతం? కృష్ణ కథ. కృష్ణ కథలే అమృతం. ఇప్పుడు 12వ శ్లోకంలో ఏమంటున్నాడంటే కృష్ణుడు, సారీ, సౌనకాది ఋషులు ఏమంటున్నారంటే, కర్మణ్యస్మిన్ అనాశ్వాసే. చెప్పు కిషోర్. कर्मण्यस्मिन् अनावासे ధూమ్రాత్మనాం భవాన్ धूमधूमरात्मनां भवान् అపాయయతి గోవింద अपायते गोविन्द పాదపద్మాసనవం మధు. पादपद्मसवं मधुः కర్మణ్యస్మిన్ అనాశ్వాసే ధూమ్రాత్మనాం భవాన్. మేము ఎన్నో కర్మకాండ యజ్ఞాలు చేశాం ఇప్పటి వరకు. దానివల్ల ఏం జరిగింది? ధూమ్రాత్మనాం భవాన్, మా ముఖాలు నల్లగా అయినాయి. ఆ యజ్ఞం చేయడం వల్ల ఆ యజ్ఞంలోంచి వచ్చేటటువంటి ఆ పొగంతా మసంతా మా మొహానికి అంటుకుని మా ముఖాలు నల్లగా అయినాయి. అంతకుమించి మేమేం సాధించలేదు. యజ్ఞాలు చేస్తే ఇదే జరుగుద్ది అని వాళ్ళు చెప్పేది. కాకపోతే యజ్ఞాలను తక్కువ చేయడం కాదు అక్కడ విషయం. కానీ కొన్ని యజ్ఞాలు ఉన్నాయి. దాన్ని కర్మకాండ యజ్ఞాలు అంటారు. ఆ కర్మకాండ యజ్ఞాలు ఏమిటంటే ఏదో భౌతిక ఫలితాన్ని, తాత్కాలిక ఫలితాన్ని ఆశించి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో ప్రతిఫలం ఆశిస్తారు. నాకు స్వర్గం అందుకోవాలి నేను, లేకపోతే నాకు డబ్బులు కావాలి, నాకు బిడ్డలు కావాలి, నాకు ర్యాంకులు కావాలి, ఇది ఆ పరపతి ఈ పరపతి కావాలి అని ఏదో భౌతిక కోరికలతో, ఏదో గొంతమ్మ కోరికలతో వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ముఖం నల్లగా అవుతుంది. అంతకన్నా ఇంకేం జరగదు. కానీ అపాయయతి గోవింద పాదపద్మాసనం మధు. అటువంటి మాకు అలా కర్మకాండ యజ్ఞాల్లో నిమగ్నమైనటువంటి మాకు నువ్వు గోవిందుడి యొక్క పాదపద్మాసం ఇస్తున్నావు. గోవిందుడి యొక్క పాదపద్మాలని వాష్ చేసినటువంటి, కడిగినటువంటి ఆ నీళ్లు, దాన్ని చరణామృతం అంటారు. భగవత్ చరణామృతాన్ని కృష్ణ కరుణామృతంగా నువ్వు మాకు అందిస్తున్నావు. అంటే చరణామృతం అంటే ఇక్కడ విషయం ఏమిటంటే కృష్ణుడి యొక్క ఆ కర్మల్ని, కృష్ణుడి యొక్క ఆ గుణగణాలని వర్ణించేటటువంటి ఆ కథలు, ఆ కథల్ని చెబుతూ నువ్వు మాకు ఎంతో మేలును చేకూరుస్తున్నావు, మేము కృతజ్ఞులై ఉన్నాము అని చెప్తున్నారు. తులయామలవేనాపి तुलयामल्लवेनापि న స్వర్గం నా పునర్భవం न स्वर्गं न पुनर्भवम् భగవత్సంగస్య भगवत्सङ्गसङ्गस्य మర్త్యానాం కిముతాశిషః. मर्त्यानां किमुताशिषः. తులయామలవేనాపి. ఒక తుల తీసుకోండి. తుల అంటే తెలుసుగా, తులారాశి మీరు చూసే ఉంటారు. తుల అంటే ఒక పెద్ద త్రాసు. ఆ త్రాసు తీసుకుని నా స్వర్గం నా అపునర్భవం, ఒక పక్క స్వర్గాన్ని పెట్టండి. అపునర్భవం అంటే మోక్షం, ముక్తి. ఇంకో అదే దగ్గర ముక్తిని కూడా పెట్టండి. ఇటుపక్క ఏం పెడతారు? భగవత్ సంగస్య, భగవంతుడి భక్తులైనటువంటి వైష్ణవుల యొక్క సాంగత్యాన్ని ఇక్కడ పెట్టండి. అవునా? అది కూడా పూర్తి సాంగత్యం కాదు. లవేనాపి అంటే ఒక సెకండ్లో ఒక చిన్న భాగం, అంటే ఒక క్షణకాలం లవమాత్ర సాధు సంఘాన్ని ఇక్కడ పెట్టండి. అప్పుడు ఇది పైకి వెళ్ళిపోతుంది, ఇది కిందకు వచ్చేస్తుంది అనమాట. అంటే స్వర్గలోకం కన్నా గొప్పది ఏమిటి తెలుసా? భక్తుల యొక్క సాంగత్యం. మోక్షం కన్నా గొప్పది ఏమిటో తెలుసా? భక్తుల యొక్క సాంగత్యం. ఆ భక్తుల సాంగత్యంలో భగవత్ కథలు వింటే అది మనకి ఎంత ఆనందాన్ని కలిగిస్తుందంటే, ఆ ఆనందం ముందు స్వర్గలోక ఆనందం కూడా దిగుదుడిపే, మోక్షానందం కూడా దిగుదుడిపే. బ్రహ్మానందమైన, స్వర్గానందమైన భక్త్యానం ముందు ఎందుకు పనికిరాదన్నమాట. అది భక్తుల సాంగత్యం యొక్క గొప్పతనం. మర్త్యానాం కిముతాశిష. అసలు మర్త్యులు, మానవ మాత్రులకి కిముతాశిష, ఇంకా వేరే ఆశీస్సులతో ప్రయోజనం ఏమిటి చెప్పండి? ఎంతో ముఖ్యమైనటువంటి ఆశీస్సు అది కేవలం భక్తుల సాంగత్యం మాత్రమే. భక్తుల సాంగత్యంలో భగవత్ కథలు వినడం మాత్రమే మనకి నిజమైనటువంటి వంటి వరం. ఆ విషయాన్ని మన సూత గోస్వామి వారు, సౌనకాది ఋషులు సూత గోస్వామికి చెప్పారనమాట. ఇంకా చెప్తున్నారు, కో నామ తృప్యేద్ రసవిత్ కథాయాం, को नाम तृप्येद् रसवित् कथायां మహత్తమైకాంత పరాయణస్య
महत्तमैकान्तपरायणस्य हरेरुदारं चरितं नान्तं गुणानामगुणस्य जग्मुर् नान्तं गुणानुम् अगुणस्य जग्मुर् योगेश्वराये भवपाद्ममुख्याः योगेश्वराये भवपाद्ममुख्या కో నామ తృప్యేత్ రసవిత్ కథాయాం. రసవిత్ అంటే రసాన్ని ఆస్వాదించేటటువంటి టేస్ట్ ఉన్నటువంటి వాళ్ళు. రసవిత్ కథాయాం, నీకు నిజంగా భక్తి రసాన్ని ఆస్వాదించే శక్తి ఉంటే, ఆ రుచి ఉంటే, అప్పుడు ఎంత ఆస్వాదించినా కూడా నువ్వు తృప్తిని పొందవు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటూనే ఉంటావు. ఓ నామ తృప్తి రసవిత్ కథాయ మహత్తమ ఏకాంతపరాయణస్య. అసలు భగవంతుడు అంటే ఎంత గొప్పవాడు! మహత్తమ ఏకాంతపరాయణస్య. గొప్ప గొప్ప మహాత్ములకు కూడా ఆయన ఆరాధ్య దైవం. ఆ ఆరాధ్య దైవమైనటువంటి ఆ భగవంతుడి యొక్క లీలల్ని మనం ఎంత ఆస్వాదించినా కూడా మనకి తనివి తీరదు, తృప్తి కలగదు. నాంతం గుణానామగుణశ్చ జిగ్ముర్ యోగేశ్వరాయే భవపాద్మముఖ్య. గొప్ప గొప్ప యోగేశ్వరులైనటువంటి భవ అంటే శివుడు, పాద్మ అంటే బ్రహ్మదేవుడు, శివుడు కూడా భగవంతుడి యొక్క గుణగణాలను చక్కగా ఆస్వాదించారు. వాళ్ళకి కూడా తృప్తి కలగదు. ఇంకా వినాలి, ఇంకా వినాలి. ఎంత భాగవతం విన్నా కూడా ఇంకా వినాలి అనిపిస్తుంది వాళ్ళకి. అది భాగవతం యొక్క గొప్పతనం. మేము కూడా నీ దగ్గర నుంచి భాగవతం వింటూ వింటూ అలా ఆస్వాదిస్తున్నాం. ఆ ఆస్వాదన మాకు కలిగించేటటువంటి నువ్వు ఎంతో అదృష్టవంతుడివి, ఎంతో మహాత్ముడివి. కాబట్టి ఆపొద్దు. సుత గోస్వామి, ఆపకుండా మేము చెప్పే మీ భగవంతుడి యొక్క లీలల్ని వర్ణిస్తూనే ఉండు, ఎక్కడ నువ్వు ఆపొద్దు అన్నాడు. ఇప్పుడు ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట. ఇది కూడా మీరు కంఠస్థం చేయొచ్చు. ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం మనం? 4th శ్లోకం, 7th, 15th, ఈ 3 శ్లోకాలు కంఠస్థం చేయాలి. తన్నో భవాన్ వై భగవత్ ప్రధానో తన్నో భవాన్ వై భగవత్ ప్రధానో మహత్తమైకాంతపరాయణస్య महत्तमैकान्तपरायणस्य హరేరుదారం చరితం విశుద్ధం हरेरुदारं चरितं विशुद्धं శుశ్రూషతాం నో వితనోతు విద్వన్. शुश्रूषतां नो विदनोतु विद्वन्. తన్నో భవాన్ వై భగవత్ ప్రధాను. సుత గోస్వామి వారు భాగవతాన్ని ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయనకి భాగవతం చెప్పడానికి ఉన్నటువంటి అర్హత ఏమిటి? ఇది అర్హత. ఒక భాగవత వక్త యొక్క అర్హత ఏమిటంటే భగవత్ ప్రధాన. భగవంతుణ్ణి తన జీవితంలో ప్రధానమైనటువంటి అంశంగా మార్చుకున్నారు. దేవుడే నాకు అన్ని. చాలామందికి ఏమిటంటే వాళ్ళ కెరీరే అంత, కొంతమందికి వారి కుటుంబమే అంత, ఇంకొంతమందికి వారి యొక్క బిజినెసే అంత. ఈ బిజినెసే నా యొక్క జీవితం, ఈ కుటుంబమే నా జీవితం, ఈ ప్రియుడో ప్రేయసే నా జీవితం, ఈ బిడ్డలే నా జీవితం, ఈ తల్లిదండ్రులే నా జీవితం, ఈ బిజినెస్ నా జీవితం, ఈ దేశమే నా జీవితం, ఈ దేశానికే నా జీవితాన్ని అంకితం చేస్తాను చాలామంది అంటూ ఉంటారు. కావచ్చు, మంచిదే మంచిదే. కానీ భాగవతాన్ని ఎవరు చెప్పగలరు? భగవంతుడే నా జీవితం. నా జీవితంలో భగవంతుడికి మించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఇంకొకటి లేదు అంటే అటువంటి వారు, కేవలం అటువంటి వారు మాత్రమే భాగవతాన్ని చక్కగా చెప్పగలుగుతారు. అటువంటి వాళ్ళలో ప్రథముడు మన సూత గోస్వామి. అఫ్కోర్స్ సుఖదేవ గోస్వామి, వ్యాసుడు, నారదుడు చాలామంది ఉన్నారు. ఎవరైతే భగవత్ ప్రధానులో వాళ్ళు భాగవతాన్ని చెప్పగలుగుతారు. సరే, వినేవారి యొక్క అర్హత ఏమిటి? చెప్పేవారి అర్హత ఇది భగవంతుడి పట్ల భక్తి. కానీ వినేవారి అర్హత ఏమిటి? శుశ్రూషతాంనో వితనోతి విద్వన్. ఇది వినేవారి అర్హత. అంటే ఎంతో ఉత్సుకతతో, ఎంతో శ్రద్ధతో భగవంతుడి యొక్క లీలల్ని వినాలి. అలా వినడానికి వారికి ఉన్నటువంటి ఇంట్రెస్టే వారి యొక్క అర్హత. ఇంతకీ వారు చెప్పుకునేటటువంటి అంశం యొక్క గొప్పతనం ఏమిటి? హరేరుదారం చరితం విశుద్ధం. ఆ హరి యొక్క ఉదారమైనటువంటి చరితలు, విశుద్ధమైనటువంటి చరితలే వారి యొక్క చర్చనీయాంశం. ఇక్కడ స్పీకర్ యొక్క క్వాలిఫికేషన్స్ చెప్పారు, ఇక్కడ హియరర్ యొక్క క్వాలిఫికేషన్ చెప్పారు,
ఇక్కడ సబ్జెక్ట్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటో చెప్పారు. సబ్జెక్ట్ ఏమిటంటే భగవంతుడి యొక్క చరిత్ర. ఇది మీరు కంఠస్థం చేస్తారు కదా. 16వ శ్లోకం. సవై మహాభాగవతః పరీక్షేత్ సవై మహాభాగవతః పరీక్షిత్ ఏనాపవర్గాఖ్యమదభ్రబుద్ధిః ఏలాపవర్గాఖ్యవదభ్ర బుద్ధిః జ్ఞానేన వైయాసకి శబ్దితేన జ్ఞానేన వైయాసకి సద్భితేన భేజే ఖగేంద్రధ్వజపాదమూలం. భేజే ఖగేంద్రధ్వజపాదమూలం. సవై మహాభాగవతః పరీక్షిత్. ఆ పరీక్షిత్ మహారాజు భాగవతోత్తములు, భాగవతులందరిలోకి ఉత్తముడు. వర్గాఖ్యం అదభ్ర బుద్ధి అంటే మనసులో ఎటువంటి వేరే ఆలోచనలు లేకుండా అదభ్ర బుద్ధి పూర్తిగా భగవంతుడికి అంకితం చేసి తన యొక్క మనసుని సుఖదేవ గోస్వామి నుంచి చక్కగా వింటున్నాడు. సుఖదేవ గోస్వామి నుంచి భాగవతం శ్రవణం చేస్తున్నాడు. జ్ఞానేన వైయాసకి సిద్ధితేన. వైయాసకి అంటే సుఖదేవ గోస్వామి, వ్యాసుడి యొక్క తనయుడు. ఆయన చెప్పినటువంటి భాగవతాన్ని శ్రద్ధగా వింటున్నాడు. భేజే ఖగేంద్ర ధ్వజ పాదమూలం. ఖగేంద్ర అంటే గరుత్మంతుడు. ఖగేంద్ర ధ్వజ అంటే భగవంతుడికి ఒక ఇది ఉంటుంది, రథం. ఆ రథం మీద గరుత్మంతుడు ఉంటాడు. అర్జునుడి రథం మీద ఎవరుంటారు? ఆంజనేయుడు ఉంటాడు. భగవంతుడి రథం మీద గరుత్మంతుడు ఉంటాడు. అది ఖగేంద్ర ధ్వజ పాదమూలం. ఆ ఖగేంద్ర ధ్వజ ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క పాదపద్మాలకి నమస్కరించేటటువంటి ఈ పరీక్షిత్ మహారాజు యొక్క కథల్ని మేము వినాలనుకుంటున్నాము అన్నారు. ఇది ఇంకో మంచి శ్లోకం అన్నమాట. తన్నః పరం పుణ్యమసంవృతార్థం తన్నః పరం పుణ్యమసంవృతార్థం ఆఖ్యానమత్యద్భుత యోగనిష్టం ఆఖ్యానమత్యద్భుతయోగనిష్టం ఆఖ్యాహ్యనంతాచరితోపపన్నం ఆఖ్యాహ్యనంతచరితోపపన్నం పారీక్షితం భాగవతాభిరామం. పారీక్షితం భాగవతాభిరామం. పారీక్షితం, పరీక్షితు మహారాజు విన్నటువంటి ఆ భాగవతం యొక్క మహత్యం ఏమిటో తెలుసా? పరం, పరం అంటే అన్నింటికన్నా ఉత్తమమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది. పుణ్యం అంటే ఎంతో పవిత్రీకరించేది. పరం పుణ్యం అసంవృతార్థం అంటే ఎంతో అర్థవంతమైనటువంటిది. అత్యద్భుత యోగనిష్టం. మనం ఒకసారి శ్లోకం దగ్గరకు వెళ్దాం. తన్నః పరం ఎంతో గొప్పది భాగవతం. పుణ్యం ఎంతో పుణ్యం కలుగుతుంది భాగవతం వింటే. పుణ్యం అంటే స్వర్గలోకానికి తీసుకువెళ్ళే పుణ్యం కాదు, భగవద్ధామానికి తీసుకువెళ్ళే పుణ్యం అనమాట. ఆఖ్యానం అంటే ఎవరు చెప్పారు? ఇది సుఖదేవ గోస్వామి చెప్పారనమాట. సుఖదేవ గోస్వామి చెప్పినటువంటి భాగవతం అది అత్యద్భుతం, ఎంతో అద్భుతమైనటువంటిది. తర్వాత యోగనిష్టం, మనకి భక్తి యోగాన్ని గురించి చక్కగా విశదీకరించి చెప్పేటటువంటిది. యోగనిష్టం, అసలు భాగవతంలో ఎంతో నిష్ఠతో భక్తి యోగాన్ని చక్కగా వర్ణించారు. ఆఖ్యాహ్యనంతాచరితోపపన్నం, అనంతుడైనటువంటి ఆ భగవంతుడి యొక్క చరిత్రని వర్ణించేది శ్రీమద్ భాగవతం. ఎవరికి వర్ణించారు? పరీక్షిత్ మహారాజుకి. భాగవతాభిరామం, ఆఖరి శబ్దం ఎంతో గొప్పది. భాగవత అభిరామం అంటే భాగవతులైనటువంటి భక్తులకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేది భాగవతం. అది పరం, పుణ్యం, అద్భుతం, యోగనిష్టం, అనంత చరితోపపన్నం, భాగవతాభిరామం. 6 లక్షణాలు చెప్పారు భాగవతం గురించి అన్నమాట. ఆ భాగవతాన్ని నువ్వు మాకు వివరించు అని అర్థించారు శౌనకాది ఋషులు. ఇప్పుడు సూత గోస్వామి చెప్తున్నాడు అనమాట. సూత గోస్వామి ఏమంటున్నాడంటే, ఎంతో గొప్ప శ్లోకం. మళ్ళీ ఈ 18వ అధ్యాయంలో ఫస్ట్ హాఫ్లో మనకి మంచి మంచి శ్లోకాలు వస్తూ ఉంటాయి. సెకండ్ హాఫ్లో అంతా స్టోరీ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకో శ్లోకం చదువుదాం మనం. అహో వయం జన్మభృతోద్య హంస. అహో వయం జన్మభృతోద్య హంస. హాస్మ, అక్కడ ఏముంది? హాస్మ ఉందా? కరెక్ట్. అహో వయం జన్మభృతోద్య హాస్మ. అహో వయం జన్మభృతోద్య హాస్మ. వృద్ధానువృత్యాపి విలోమజాతాః. వృద్ధానువృత్యాపి విలోమజాతాః. దౌష్కుల్యమాధిం విధునోతి శీఘ్రం. దౌష్కుల్యమాదిం విధునోతి శీఘ్రం.
महत्तमानामभिधानयोगः महत्तमानाम् अभिधानयोगः అహో వయం జన్మభృతోద్యః స్మః. సుత గోస్వామి ఏమంటున్నారంటే వయం జన్మభృతోద్యః స్మః అంటే నేనేదో పెద్ద గొప్ప బ్రాహ్మణ వంశంలో జన్మించినటువంటి వాడిని కాదు. నేను హీన జాతిలో జన్మించినటువంటి వాడిని. వృద్ధానువృత్యోపి విలోమ జాతః. విలోమ జాతి అంటే ఒక తక్కువ జాతిలో జన్మించినటువంటి వాడిని నేను. కానీ సుత గోస్వామి యొక్క గొప్పతనం ఏమిటి? వృద్ధ అనువృత్య. అనువృత్తి అంటే ఫాలో అవ్వడం, అనుసరించడం. ఎవరిని? వృద్ధుల్ని. వృద్ధులు అంటే కేవలం ముసలి వాళ్ళని కాదు, జ్ఞానవృద్ధులు కూడా ఉంటారు. వయోవృద్ధులు మాత్రమే కాదు. వృద్ధ అంటే అక్కడ చాలా అనుభవజ్ఞులైనటువంటి భక్తులు. వృద్ధానువృత్య నేను గొప్పవారిని అనుసరించాను కాబట్టి, విలోమ జాతిలో పుట్టినా కూడా నేను నా యొక్క మలినాల్ని తొలగించుకుని నేను పవిత్రుణ్ణయ్యాను. దౌష్కుల్యమాధిం విధునోతి శీఘ్రం. దుష్కులంలో పుట్టినటువంటి నేను, విలోమ జాతిలో పుట్టినటువంటి నేను కూడా ఎంత పవిత్రంగా ఎలా మారాను? విలోమ జాత అన్నారు, తర్వాత దౌష్కుల్యం ఎక్కడుంది? దౌష్కుల్యం అన్నారు అనమాట. అంటే ఒక తక్కువ కులంలో పుట్టినా, తక్కువ జాతిలో పుట్టినా కూడా కేవలం వృద్ధానువృత్య గొప్ప గొప్ప అనుభవజ్ఞులైనటువంటి భక్తుల్ని అనుసరించడం వల్ల నేను విధునోతి శీఘ్రం, నేను పవిత్రుణ్ణయ్యాను. మహత్తమానాభి మహత్తమానామభిధాన యోగ. అందుకే మనం ఎప్పుడు భక్తుల్ని అనుసరించాలి. అప్పుడు మనలో ఎన్నో మలినాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. విధునోతి శీఘ్రం, చాలా తొందరగా శీఘ్రంగా మనం పవిత్రులం అవుతాం. అంటే తక్కువ జాతిలో పుడితే వాళ్ళు భాగవతాన్ని చదవడానికి కానీ, చెప్పడానికి కానీ, భగవంతుని పూజించడానికి కానీ అర్హులు కారు అని ఎక్కడా లేదండి. కొంతమంది అంటూ ఉంటారు, వీళ్ళు బ్రాహ్మణ వంశంలో జన్మించలేదు, వీళ్ళు ఏం చెప్తారు భాగవతం, వీళ్ళ దగ్గర నుంచి మనమే వింటాం అని అనొచ్చు. ఇంకొంతమంది అంటుంటారు, వీళ్ళు ఎక్కడో బయట దేశాల నుంచి వచ్చారు, విదేశాల నుంచి వచ్చారు, వాళ్ళదే వర్ణం, వాళ్ళదే కులం, వాళ్ళదే మతం, వాళ్ళేంటి భాగవతం చెప్పేది మనకి, వాళ్ళ దగ్గర నుంచి మనం వినేది ఏమిటి అని కొంతమందికి అనిపించవచ్చు. కానీ కులంతో సంబంధం లేదు, జాతితో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు. ఎవరైనా కూడా భగవంతుడి పట్ల భక్తి ప్రపత్తులుంటే భగవంతుడి గురించి నలుగురికి చెప్పొచ్చు. భాగవతం నలుగురికి చెప్పొచ్చు, వినొచ్చు, చదవచ్చు, చదివించవచ్చు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పారు. 19వ శ్లోకం. కుతః పునర్గశృణతో నామ తస్య. కుతః పునర్గృణతో నామ తస్య మహత్తమైకాంతపరాయణస్య. మహత్తమైకాంతపరాయణస్య యోనంతశక్తిర్భగవాననంతో. యోనంతశక్తిర్భగవాననంతో మహద్గుణస్త్వాద్ యమనస్తమాహుః. మహద్గుణత్వాద్ యమనంతమాహుః. అనంత శక్తి కలిగినటువంటి ఆ భగవంతుడు, ఆయన ఆశ్రయం పొందినటువంటి ఒక భక్తుడు ఎన్ని మలినాలు ఉన్నా కూడా వాటి నుంచి విముక్తుడవగలడు అనమాట. అది భగవంతుడి యొక్క గొప్పతనం. అంతేకాదు, భగవంతుడి యొక్క నామాల్ని జపిస్తే ఉన్నటువంటి గొప్పతనం అదనమాట. మహద్గుణత్వాద్ యమనంతమాహు. నామతస్య, ఇక్కడ ఉంది నామం. భగవంతుడి యొక్క నామం జపిస్తే మనం ఎంతో పవిత్రులం అవుతాం. ఇక ఆయన యొక్క భక్తుల దగ్గర నుంచి భాగవతం అంటే ఇంకెంత పవిత్రులం అవుతాం చెప్పండి. కాబట్టి ఎంత తక్కువ కులంలో జన్మించినా, ఎంత పేదవాడైనా, చదువులేని వాడైనా, ఎవరైనా కూడా కేవలం భగవంతుడి యొక్క భక్తి మార్గాన్ని ఆచరించడం వల్ల, ఆయన నామాల్ని జపించడం వల్ల, భాగవతాన్ని అర్థం చేసుకోవడం వల్ల వాళ్ళు పవిత్రులు అవుతారన్నమాట. ఏతావతాళం నను సూచితేన. ఏతావతాళం నను సూచితేన గుణైరసామ్యానతిశాయనస్య. గుణైరసామ్యానతిశాయనస్య
हित्वेतरान् प्रार्थयतो विभूतेर् हित्वेतरान् प्रार्थयतो विभूतिर् यस्याङ्घ्रिरेणुं जुषतेन भीप्सोऽहम् यस्याङ्घ्रिरेणुं जुषते न बिभ्सो एतावतालं ननु सूचितेन गुणैर् असाम्य అనతిశయాయనస్య గుణైర్ అసామ్య అంటే భగవంతుడి యొక్క గుణాలకి సామ్యం లేదు. ఆయనకి సమతుల్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. అనతిశయాయనస్య ఆయన కన్నా గొప్పవారు ఇంకెవరంటారు చెప్పండి. అతిశయ అంటే గొప్పదనమాట. ఆయన కన్నా అతిశయంగా ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు ఇంకెవరు లేరు. ఆయనతో సమకాలీనులు కూడా లేరు. అందుకే ఆయన్ని అసమోర్ధ అంటారు. అసమోర్ధుడైనటువంటి ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తే మన యొక్క నిమ్న జాతి ఇంకా వేరే డిస్క్వాలిఫికేషన్స్ మన దగ్గర ఏముంటాయి చెప్పండి అని అంటున్నారు అన్నమాట. అంతేకాదు శ్రీ మహాలక్ష్మి కూడా ఆయన హిత్వేతరాన్ ప్రార్థయతో విభూతిర్ యస్యాంఘ్రీరోణం జుషతేన భీప్సో ఆయనకి ఆవిడ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఆవిడ మాత్రం లక్ష్మీదేవి మాత్రం ఎప్పుడు ఆయన పాదపద్మాలని అంటిపెట్టుకుని ఉంటుంది అనమాట. లేదు నేను నీ పాదాలకి నేను మసాజ్ చేస్తాను, మర్దన చేస్తాను, నీ పాదాలని సేవ చేసుకుంటాను అని లక్ష్మీదేవి అంటూ ఉంటుంది. అది ఆ పూర్ణ పురుషోత్తముడు భగవంతుడి యొక్క గొప్పతనం. అథాపి యత్పాదనఖావసృష్టం జగద్విరించోపహృతార్హణాంబహం శేషం పునాత్యన్యతమో ముకుందాత్ కో నామ లోకే భగవత్పదార్థః అథాపి యత్పాద నఖావసృష్టం భగవంతుడి యొక్క పాదాల యొక్క నఖ అంటే గోళ్ళు ఎంతో తేజోవంతంగా ఉంటాయి. ఎవరైతే ఆ పాదాలకు ఉన్నటువంటి ఆ గోళ్ళని దర్శిస్తారో ఆ గోళ్ళ నుంచి వెలువడేటటువంటి ఆ కాంతి వల్ల మన హృదయంలో ఉన్నటువంటి అంధకారం మొత్తం తొలగిపోతుంది అనమాట. అది అది ఆయన పాదపద్మాలకు ఉన్నటువంటి మహత్వం. అంతేకాదు ఆ పాదపద్మాల నుంచి వెలువడేటటువంటి జలాన్ని గంగా జలం అంటారు, గంగా నది అంటారు. జగద్విరించోపహృతార్హణాంబ, అంబ అంటే వాటర్, నీరు. ఆయన యొక్క పాదాలని కడిగినటువంటి ఆ నీరు గంగాదేవిగా మారింది. ఇందుకు ఎవరు కడిగారు పాదాలని? భగవంతుడు వామనావతారం దాల్చినప్పుడు బలి మహారాజు యొక్క సంపద మొత్తాన్ని ఆక్రమించుకోవడం కోసం ఆయన కాలెత్తాడు. 2 పాదాలతో ముల్లోకాల్ని ఆక్రమించేశాడు. ఆయన త్రివిక్రముడుగా మారి అలా కాలెత్తితే అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పాదాన్ని ఎత్తినటువంటి ఆ పాదాన్ని చక్కగా కడిగాడు. బ్రహ్మదేవుడు కడిగాడు కదా ఆ పాదాన్ని, బ్రహ్మ కడిగిన పాదం కదా అది. ఆ బ్రహ్మదేవుడు ఆయన తన కమండలంలో ఉన్నటువంటి నీటితో భగవంతుడి యొక్క పాదాలని కడిగితే ఆ కడిగినటువంటి నీరు ఆ పైనుంచి ఎత్తినటువంటి ఆ పాదం ఆ ఎత్తు నుంచి అలా కిందకు వచ్చి ఈ ముల్లోకాల్ని పవిత్రం చేసిందనమాట. ఆ పవిత్రం చేసినటువంటి ఆ నీరే గంగా. ఆ గంగా నది అందరినీ పవిత్రం చేస్తుంది. ఎందుకు? భగవంతుడి పాదాలని కడిగింది కాబట్టి. శేషం పునత్యాన్యతమో ముకుందాత్ కో నామలోకే భగవత్పదార్థః. అంతేకాకుండా భగవంతుడి పాదాలని కడిగినటువంటి ఆ నీరు శివుణ్ణి కూడా పవిత్రం చేసింది. బ్రహ్మ పాదాలని కడుగుతున్నాడు, విష్ణువుకి ఆ పాదాలని కడుగుతుంటే ఆ పాదం శివుడి నెత్తి మీదకి వచ్చింది అనమాట. శివుణ్ణి కూడా పవిత్రం చేసింది. ఈ శ్లోకాన్ని అంటే ఈ ఘట్టాన్ని ఎంతో చక్కగా వర్ణించారు కపిలముని. సంచింతయేద్భగవతశ్చరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహలాంఛనాఢ్యం ఉత్తుంగరక్త విలసన్నఖ చక్రవాల
జ్యోత్స్నాభిరాహతమహృదయాంధకారం యచ్చౌచనిశ్రితసరిత్ప్రవరోదకేన తీర్థేన మూర్ధ్యధికృతేన శివః శివోऽభూత్ ధ్యాతుర్మనః శమలశైలనిసృష్టవజ్రం ధ్యాయేచ్చిరం భగవతశ్చరణారవిందం. ఈ రెండు శ్లోకాల్లో కపిలముని భగవంతుడి యొక్క పాదాల యొక్క గొప్పతనం గురించి చెప్తారనమాట. యత్ శౌచ నిశ్రిత సరిత్ ప్రవరోదకేన, ఆయన పాదాలని కడిగినటువంటి ఆ నీరు ఎంత పవిత్రం అంటే ఎంతో పవిత్రమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఆ పరమ శివుణ్ణి ఇంకా పవిత్రం చేసేటటువంటి నీరు అన్నమాట అది. గంగానదిని నెత్తి మీద పెట్టుకుని శివుడు పవిత్రుడయ్యాడు. శివ శివోభూత్, శివుడు శివోభూత్, శివ అంటేనే మంగళప్రదం, ఇంకా మంగళప్రదంగా మారాడు శివుడు గంగను నెత్తి మీద పెట్టుకుని. 22వ శ్లోకం. యత్రానురక్తః సహసైవ ధీర, యత్రానురక్తః సహసైవ ధీరః వ్యపోహ్య దేహాదిషు సంగమూఢం వ్యపోహ్య దేహాదిషు సంగం ఊఢం వ్రజంతి తత్పారమహంస్యవంత్యం వ్రజంతి తత్పారమహంస్యం అంత్యం యస్మిన్న హింసోపశమః స్వధర్మః యస్మిన్ అహింసోపశమః స్వధర్మః. యత్రానురక్తః సహసైవ ధీర. 22వ శ్లోకంలో సుత గోస్వామి వారు ఏమంటున్నారంటే, ధీరులంటే ఎవరో తెలుసా? యత్పాద అనురక్తః, ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాల్ని రక్తితో అనురక్తితో భక్తితో అలా పట్టుకుని ఉంటారో వారిని ధీరులు అంటారు. ధీరులంటే కేవలం యుద్ధంలో అందరిని సంహరించే వాళ్ళని కాదు. యత్రానురక్తః సహసైవ ధీర వ్యపోహ్య దేహాదిషు సంగమూఢం, దేహానికి సంబంధించినటువంటి కోరికలన్నింటినీ త్యజించి కేవలం భగవంతుడి యొక్క పాదాల పట్ల ఎంతో రక్తితో ఉంటారో అటువంటి వారిని ధీరులు అంటారు. వ్రజంతి తత్పారమహంస్యం అనంత్యం, అటువంటి వాళ్ళు వ్రజంతి చేరుకుంటారు. ఎవరిని చేరుకుంటారు? భగవంతుడికి పాదపద్మాన్ని చేరుకుంటారు, భగవద్ధామానికి చేరుకుంటారు. యస్మిన్న హింసోపశమః స్వధర్మః, వారి యొక్క స్వధర్మాల్ని ఆచరించవచ్చు, కానీ అలా ఆచరిస్తూ భగవంతుడి యొక్క పాదపద్మాలను అంటిపెట్టుకుంటూ ఉంటే వాళ్ళు భగవద్ధామానికే చేరుకోగలుగుతారు. ఆఖరి శ్లోకం ఈ సిరీస్లో. అహం హి పృష్టోర్యమణో భవద్భిర్ అహం హి పృష్టోర్యమణో భవద్భిర్ ఆచక్ష ఆత్మావగమోత్ర యావన్ ఆచక్ష ఆత్మావగమోత్ర యావన్ నభః పతన్యాత్మసమం పతస్త్రిణస్ నభః పతంత్యాత్మసమం పతత్రిణస్ తథా సమం విష్ణుగతిం విపశ్చితః. తథా సమం విష్ణుగతిం విపశ్చితః. ఆ విష్ణు భగవానుడి యొక్క దివ్యమైనటువంటి లీలల్ని సుఖదేవ గోస్వామి ఎంతో చక్కగా పరీక్షిత్ మహారాజ్కి వివరించారు. ఆయన ఎలా వివరించాడో అదే విధంగా సూత గోస్వామి కూడా శౌనకాది ఋషులకి వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మాట ఈ శ్లోకంలో అన్నాడు. సరే, ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు స్టోరీకి వద్దాం. 23 శ్లోకాల్లో మనం ఇప్పటి వరకు ఆ సూత గోస్వామి నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఆ శౌనకాది ఋషుల యొక్క సంభాషణ చెప్పుకున్నాం. ఇప్పటి వరకు మనకి 2 విషయాలు చెప్పుకున్నాం. సూత గోస్వామి పరీక్షిత్ మహారాజ్ యొక్క వృత్తాంతాన్ని ఒక క్లుప్తంగా అలా ముగించాడు మొదటి ఒక 10 శ్లోకాల్లో. కానీ తర్వాత కొన్ని శ్లోకాల్లో మన శౌనకాది ఋషులు ఆయన్ని అడిగారు, ముగించొద్దు, ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని కీర్తించారు ఎన్నో విధాలుగా. ఆ తర్వాత సూత గోస్వామి వారి యొక్క మాటలకు ప్రతిస్పందిస్తూ ఆయన కూడా భగవంతుడి యొక్క లీలల్ని ఆయన యొక్క గొప్పతనాన్ని చక్కగా వర్ణించాడు. నేనెంతో తక్కువ జాతిలో జన్మించినా కూడా నేను ఇప్పుడు భగవతాన్ని చెప్పేటటువంటి అవకాశం నాకు కలిగింది, అదంతా భగవంతుడి దయే, సుఖదేవ గోస్వామి దయే అని ఇక స్టోరీ చెప్పడం ప్రారంభించాడు. ఏమిటా స్టోరీ చూద్దాం. ఇప్పుడు శ్లోకాలు మనం చదవట్లేదు, ఇంపార్టెంట్ శ్లోకాలు ఇస్తే మళ్ళీ చదువుదాం. ఒకసారి పరీక్షిత్ మహారాజు ఏకదా ధనుర్ద్యమ్య, పరీక్షిత్ మహారాజు తన యొక్క ధనుర్బాణాల్ని ధరించి మృగయాం వనే, అరణ్యానికి వెళ్ళాడు.
ఇది మృగయాం అంటే హంటింగ్, వేటకు వెళ్ళాడు అనమాట. తర్వాత కొన్ని మృగాల్ని సంహరించాడు. క్షుదిత స్పృశితో భుషం, ఆయనకి దాహం వేసింది, దప్పిక వేసింది అనమాట, ఆకలి వేసింది, అలసిపోయాడు. అప్పుడు ఏం చేశాడు, అక్కడ ఏమైనా కొలను ఉందేమో వెతుకుతూ ఉన్నాడు అనమాట. జలాశయం కోసం అన్ని చోట్ల వెతుకుతూ ఉన్నాడు. అలా వెతుకుతూ వెతుకుతూ శమీక ఋషి యొక్క ఆశ్రమానం దగ్గరికి వచ్చాడు అనమాట. జలాశయమచక్ష ప్రవివేశ తమాశ్రమం, ఆయన శౌనక ఋషి యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించాడు నీటి కోసం వెతుకుతూ. అక్కడ ఆ శౌనక ఋషి ఏం చేస్తున్నాడు, చక్కగా తపస్సు చేసుకుంటున్నాడు, ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాడు, భగవంతుణ్ణి యొక్క పాదపద్మాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ప్రతిరుద్ధేంద్రియ ప్రాణ మనోబుద్ధిమపారతాం, ఆయన యొక్క మనస్సు బుద్ధి అంతా భగవంతుడి మీద లగ్నం చేసి ఇంద్రియాల నుంచి బయటకు వచ్చేసాడు. అంటే ఇంద్రియాల యొక్క ఫంక్షన్స్ ఎక్కడేం కనిపించట్లే. అంటే కళ్ళు చూడట్లేదు, చెవులు వినట్లేదు, చేతులు కదలట్లేదు, కాళ్ళు కదలట్లేదు, ఇంకా ఇంద్రియాలన్నింటినీ ఆయన బంధించేశాడు. కేవలం మనసుతో బుద్ధితో భగవంతుని ధ్యానిస్తున్నాడు. ఎవరైనా మాట్లాడుతుంటే ఆయనకు వినిపించదు, ఎవరైనా ఎదురుగా వస్తే ఆయన కనిపించదు, ఇంకా ఏదైనా ఒక మంచి సువాసన తీసుకొస్తే ఆయనకేమీ సువాసన తగలదు. ఎందుకంటే ఇంద్రియాలన్నింటిని మూసేశాడు కదా. ఇంద్రియాలన్నింటినీ పూర్తిగా విత్డ్రా చేసుకుని కేవలం మనసుని బుద్ధిని భగవంతుడి మీద లగ్నం చేశాడు. ఆ విధంగా ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు. ఎవరు? మన ఈ శమీక ఋషి. అలా ధ్యానంలో నిమగ్నమైనటువంటి ఆ శమీక ఋషిని పరీక్షిత్ మహారాజు కాస్త నీళ్ళు అడిగాడు. దాహంతో నాకు నోరు ఎండిపోతుంది, ఓ శమీక ఋషి, నాకు కాస్త జలం ఇవ్వగలవా అని అడిగాడు అనమాట. కానీ ధ్యానంలో నిమగ్నమయ్యాడు కదా, ఇంకేం మాట్లాడతాడు, ఇంకేం వింటాడు, ఏం వినలేదు. అందుకే ఆయన ఏం చెప్పలేదు, ఏం మాట్లాడలేదు. అప్పుడు పరీక్షిత్ మహారాజ్కి ఏమనిపించిందంటే, ఆహా, ఏమిటి, నేను చక్రవర్తినైనా కూడా ఈ ఋషి నన్ను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాడు అని ఆయన బాధపడ్డాడు. తర్వాత కోప్పడ్డాడు. ఆ కోపంలో ఏం చేశాడంటే తన యొక్క ఆగ్రహాన్ని అభూతపూర్వకంగా వ్యక్తపరిచాడు. అభూతపూర్వం అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఇలా. ఇంతకు పూర్వం ఏ రాజు, ముఖ్యంగా కురుకులంలో జన్మించినటువంటి రాజు, ఏ బ్రాహ్మణుణ్ణి ఈ విధంగా అవమానించలేదు. ఏమిటి అవమానం? అక్కడ చచ్చిపడి ఉన్నటువంటి ఒక పాముని తన యొక్క బాణంతో తీసి ఈ ఋషి మెడలో వేశాడనమాట. ఇటువంటి హీనమైనటువంటి పనుల్ని కురువంశరాజులు కానీ ఏ రాజు చేయలేదు. ఎవరో కొంతమంది ఉంటారు, వేణ లాంటి మనుషులు, వేణ అని ఇంకొక రాజు ఉన్నాడు, అటువంటి వాళ్ళు కొంచెం అలా చేసి ఉండొచ్చు, కానీ మంచి రాజులు ఎవరు అలా చేయరనమాట. కానీ పరీక్షిత్ మహారాజ్ చేశాడు. ఒక మహాభాగవతోత్తముడు, ఒక గొప్ప భక్తుడు, అది కురుకులంలో జన్మించినటువంటి ఒక మహారాజు, చక్రవర్తి, ఇలా హీనంగా ఒక చచ్చిపడినటువంటి ఆ పాముని ఒక ఋషి మెడలో వేస్తున్నాడంటే అది ఎంతో చోద్యం, అది వర్ణనాతీతం. ఇటువంటి పనికి పాల్పడ్డాడు. ఎందుకు ఇలా జరిగింది? ప్రభుపాదుల వారు చెప్తారు, ఇదంతా భగవంతుడి యొక్క లీల. భగవంతుడే పరీక్షిత్ మహారాజుని ఆకలి దప్పికలకి గురయ్యే విధంగా చేశాడనమాట. ఆయనకి ఆకలి ఏమిటి, ఆయనకి దప్పిక ఏమిటి? మహారాజు కదా. తల్లి కడుపులో ఉన్నప్పుడే బ్రహ్మాస్త్రం యొక్క వేడిని చవి చూశాడు కదా. అటువంటి ఆయన దాహానికి తట్టుకోలేడా చెప్పండి? మనం తట్టుకోలేం. ఒక గంట సేపు మాట్లాడితే మంచినీళ్ళు తాకపోతే కష్టం. ఇప్పుడు నేను కాదు, రెండు గంటల నుంచి మాట్లాడుతూనే ఉన్నాను నేను. నా గొంతు కొంచెం అంత క్లియర్గా లేదు, ఎందుకంటే మనం మానవ మాత్రులం కాబట్టి. కానీ పరీక్షిత్ మహారాజ్ అలా కాదు, ఆయనకి దాహం వేస్తే తట్టుకోలేడా? సరే, దాహానికి తట్టుకోలేకపోతే ఫైన్, అదొక రకం, మంచినీళ్ళు ఇంకెక్కడైనా వెతుక్కోవచ్చు. కానీ ఒక ఋషిని అవమానించే పనికి పాల్పడతాడా? ఇటువంటి విషయం ఎప్పుడు జరగలేదు, జరగబోదు. ఎందుకు జరిగింది అంటే కేవలం భగవంతుడి యొక్క లీల. ఇదంతా భగవంతుడి యొక్క లీల. పరీక్షిత్ మహారాజుని ఇటువంటి పరిస్థితుల్లో పెట్టి మనందరికీ భాగవతాన్ని అందించాలి అన్నది భగవంతుడి యొక్క సదుద్దేశం.
ఆ, చనిపోయినటువంటి ఒక సర్పాన్ని తీసుకొచ్చి క్రోధంతో ముని మెళ్ళలో వేశాడనమాట. తర్వాత మళ్ళీ రాజు వెనక్కి తిరిగి వచ్చేసాడు, మన ఇంటికి తిరిగి వచ్చేసాడు. తర్వాత ఏం జరిగిందంటే, కొంతమంది పిల్లలతో ఆడుకుంటున్నాడు ఆ ఋషి యొక్క కుమారుడు. ఎవరు? శమీకృషి. శమీకృషి యొక్క కుమారుడు శృంగి, 5 ఏళ్ల బాలుడు, వేరే పిల్లలతో చక్కగా ఆడుకుంటున్నాడు. తస్య పుత్రో అతి తేజస్వి విహరన్ బాలకోర్భకై. ఎంతో తేజస్వి, ఎంతో తేజస్సు కలిగినటువంటి వాడు, ఎంతో గొప్పవాడు మన ఈ శృంగి. అంటే బ్రహ్మ తేజస్సు ఉంది, బ్రాహ్మణుడు పుట్టాడు కాబట్టి బ్రహ్మ తేజస్సు ఉంది. కానీ బ్రహ్మ తేజస్సు ఉండి ఏమి లాభం చెప్పండి? ఆత్మ నియంత్రణ లేదు, క్షమాగుణం లేదు, ఉమ్, ఒక సహనం లేదు, ఓర్పు లేదు, నమ్రత లేదు. ఆ, అంటే వైష్ణవ లక్షణాలు లేనటువంటి ఒక వ్యక్తికి ఎంత శక్తి ఉంటే ఏమి లాభం చెప్పండి? తస్య పుత్రో అతి తేజస్వి విహరన్ బాలకోర్భకై. అతి తేజస్వి అయినటువంటి బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి ఆ బ్రాహ్మణ బాలకుడు ఇతర బాలకులతో ఆడుకుంటున్నాడు. అప్పుడు ఎవరో చెప్పారనమాట, రాజ్ఞాఘం ప్రాపితం తాతుం శ్రుత్వా తదే తత్రేదమబ్రవీత్. ఆ, ఒక రాజుగారు వచ్చి నీ తండ్రిని ఇలా అవమానించారు. ఆ రాజు ఒక పాముని నీ తండ్రి మెడలో వేశాడు అని ఎవరో చెప్పాడనమాట. ఎవరో చెప్పారు ఈ బాలుడికి, శృంగి. అసలు శృంగి ఎటువంటి ఆలోచన లేకుండా ఏమన్నాడంటే, అహో అధర్మం పాలానాం పీవ్నాం బలి భుజామివ స్వామినన్యఘం యద్దాసానాం ద్వారపానం శునామివ. ఈ రాజులు కాకులు లాంటి వాళ్ళు, శునకం కుక్కలు లాంటి వాళ్ళు. ఇప్పుడు ఎంత మాట అంటున్నాడు చెప్పండి. 5 ఏళ్ల బాలుడు ఎంతో గర్వంతో పరీక్షిత్ మహారాజుని కుక్క అన్నాడు, కాకి అన్నాడు. ఈ కాకులు కుక్కలు వచ్చి మా ఇంట్లో తింటాయా? మేము వారికి నీళ్లు ఇవ్వాలా? వాళ్ళు దాహంగా ఉంటే మేము తీసుకెళ్ళి నీళ్ళు ఇవ్వాలా? వాళ్ళకి ఆకలి ఉంటే మేము చేసి అన్నం పెట్టాలా? కాకులు లాంటి కుక్కలు లాంటి ఈ రాజులు మా ఇంట్లోకి వచ్చి మా ప్లేట్లో మాతో పాటు భోజనం చేయాలని అనుకుంటున్నారు. అలా భోజనం మేం పెట్టలేదని చెప్పి మెడలో ఆ, చచ్చిపోయిన పాము వేస్తాడా? ఎవరా రాజు అని చెప్పి చాలా నీచంగా మాట్లాడాడు అనమాట. ఇది మహాపాపం. ఒక బ్రాహ్మణుడికి అపరాధం చేశాడు. ఖచ్చితంగా మన పరీక్షిత్ మహారాజ్ చేసినటువంటి తప్పే. కానీ దాన్ని ఈ విధంగా నిందించడం, ఎంతో గర్వంతో నిందించడం, అది ఇంకా పెద్ద తప్పు. బ్రాహ్మణై క్షత్రబంధుర్హి గృహపాలో నిరూపిత. అసలు బ్రాహ్మణులకి ఈ క్షత్రియులు గృహపాలకులు అనమాట. గృహపాలకులు అంటే ఏమిటో తెలుసా? కుక్కలు. కుక్క ఒక గృహాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఎవరైనా దొంగ వస్తే అరుస్తూ ఉంటుంది, మురుగుతూ ఉంటుంది, భో భో మరుగుతూ ఉంటుంది. అలా కుక్కల్లాంటి ఈ క్షత్రియులు మా ఇంట్లోకి వస్తారా? సకథం తద్గృహే ధ్వాస్త స భాండం భుక్తోర్హమర్హతి. చూడండి, త్వద్గృహే ధ్వాస్తా. అసలు ఆ కుక్కలు ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తాయి? స భాండం, ఒకే ప్లేట్లో భోక్తుమర్హతి, వాళ్ళు ఎలా తినగలరు? అంటే అప్పట్లో కల్చర్ ఏమిటంటే, కుక్కలు అపవిత్రం. ఆ కుక్కల్ని ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లో తినిపించడం, ఒకే ప్లేట్లో తినిపించడం, అది అప్పటి కల్చర్లో అది ఆ, ఒప్పుకోరనమాట. అంటే అపవిత్రం అయినట్టు అనమాట. కానీ ఇప్పటి కల్చర్లో అది వేరే విషయం. కలియుగంలో కుక్కలతో తిరుగుతూ ఉంటారు, మనుషుల కన్నా కుక్కల్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. కుక్కల్ని ఇంట్లో కూర్చుంటారు, ఒళ్ళోకి పడుకోబెట్టుకుంటా ఉంటారు, ఆ, ఒకే సీట్లో కూర్చుంటారు. సో అది ఈ పరిస్థితులు వేరనమాట. ఈ కలియుగం పరిస్థితులు వేరు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిస్తుంది. ఆ లెవెల్లో ఉంటారు చాలా మంది కలియుగంలో వాళ్ళు. కానీ అప్పట్లో ఒక కుక్కని ఇంట్లోకి రప్పించుకోవడం, ఒకే ప్లేట్లో తినడం, ఒకే సీట్లో కూర్చోవడం అనేది అది వర్ణనాతీతం. ఎవరో దాన్ని అలా చేయరనమాట. అంటే అది అపవిత్రమైనట్టు. కుక్కను అంటుకుంటే వెంటనే మనం చేయి కడుక్కోవాలన్నమాట. ఆ, అలా అటువంటి సంస్కృతి అప్పట్లో. ఆ, ఇప్పుడు పరీక్షిత్ మహారాజాన్ని కుక్కతో పోల్చాడు అనమాట. ఎవరు? మన శృంగి. కృష్ణే గతే భగవతి శాస్త్రీ ఉత్పథమగామినాం తద్భిన్న సేతు నద్యాహం శాస్మి ప్రశ్యత మే బలం.
కృష్ణుడు కృష్ణే గతే భగవతి, భగవంతుడు శ్రీకృష్ణుడు తన యొక్క అవతారాన్ని చాలించాడు. అర్జునుడు లేడు, కృష్ణుడు లేడు అని చెప్పి కృష్ణుడి యొక్క ఆ ఆ, సమక్షం అంటే ఎదురుగా ఉండడం, దానికి ఆపోజిట్ ఏమిటి? ఆ, ఏదో ఒకటిలేండి, పరోక్షం. కరెక్ట్. కృష్ణుడి లేని పరిస్థితుల్లో కృష్ణుడి పరోక్షంలో ఈ రాజులు విజృంభిస్తూ ఉన్నారు. వైష్ణవత లేనటువంటి ఈ రాజులందరూ విజృంభించి బ్రాహ్మణుల్ని అవమానిస్తున్నారు. కృష్ణుడినంత కాలం బ్రాహ్మణుడికి ఎటువంటి అవమానం జరగలేదు. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణిక్తాయ చ. కానీ కృష్ణుడిని లేని లేని ఆ పరిస్థితులు చూసి ఈ రాజులు ఇలా విజృంభిస్తున్నారు, చెలరేగిపోతున్నారు. వారిని అదుపులో పెట్టడం నేను చేస్తాను. అంటే కృష్ణుడు చేయనటువంటి పని, కృష్ణుడు లేనటువంటి సమయంలో ఆయన పరోక్షంలో ఆయన పాత్ర నేను వహిస్తాను. వారికి నేను బుద్ధి చెప్తాను అని చెప్పి ఏమన్నాడు తెలుసా ఈ పిల్లవాడు? క్రోధంతో ఆ ముని బాలకుడు ఇలా చాలా పరుషంగా మాట్లాడి, ఇతి లంఘిత మర్యాదం. లంఘిత మర్యాదం అంటే వారు మర్యాదను పాటించకుండా, మర్యాద పాటించినటువంటి, మర్యాద వ్యతిక్రమ చేసినటువంటి రాజుని నేను శిక్షిస్తున్నాను. తక్షక సప్తమే అహని. తక్షక అనేటటువంటి ఒక పాము కాటు చేత సప్తమే 7 రోజుల్లో ఆ రాజు మరణిస్తాడు. దంక్షతి స్మ కులాగారం చోదితోమే తతద్రుహం. బ్రాహ్మణుల్ని ఇలా అవమానించినందుకు ఇదే తగిన శిక్ష. ఆ రాజు 7 రోజుల్లో తక్షకుడి యొక్క పాము కాటు చేత చనిపోతాడు అని అన్నాడు. అప్పుడు అలా ఏడ్చుకుంటూ తిట్టాడు, కోప్పడ్డాడు, శపించాడు, శాపనార్థాలు పెట్టాడు. తండ్రి ఎదురుగా వెళ్ళి 5 ఏళ్ల పిల్లడు కదా ఏడవడం మొదలుపెట్టాడు. ఇక భయంకరంగా బిగ్గరగా ఏడుస్తున్నాడు అనమాట. ఆ ఏడుపు విని ఈయనకి ధ్యానభంగం కలిగింది. మన శమీకృషికి ధ్యానభంగం కలిగింది. తతో అభ్యేత్యాశ్రమం బాలో గతే సర్పకళేవరం పితరం వీక్ష్య దుఃఖార్తో ముక్తకంఠోరురోధ. చూశాడు పరీక్షిత్ మహారాజు, పరీక్ష కాదు, మన శమీకృషి తన ధ్యానభగ్నం జరిగింది కదా, కళ్ళు తెరిచాడు, చూశాడు. మెడలో ఒక ఇది ఉంది, సర్పం ఉంది. తీసేలా బయట పారేశాడు. తీసేలా పారేసి తీసేశాడు. అసలు ఏం పట్టించుకోలేదు దాని గురించి. అలా పారేసి, ఆయన ఇంటికి ఏడుస్తున్నావు నువ్వు, ఏం జరిగింది, ఎందుకు ఇంత బాధతో ఉన్నావు, కన్నీళ్ళు ఏమిటి అని అడిగాడు అనమాట బిడ్డని. అప్పుడు బిడ్డ ఏమన్నాడు చూడండి. ఈ పుత్రుడి యొక్క రోదనని చూసి తన మెడలో ఉన్నటువంటి పాముని విసిరేసి అడిగాడు, ఎందుకు ఇలా బాధపడుతున్నావని కుమారుడిని అడిగాడు. అప్పుడు కుమారుడు జరిగిందంతా చెప్పాడు. స్వామి, తండ్రి, నువ్వు లేనటువంటి సమయంలో, నువ్వు ధ్యానం చేసుకున్నటువంటి సమయంలో ఈ పరీక్షిత్ మహారాజు వచ్చి నీ మెడలో చచ్చిపోయినటువంటి పాము వేశాడు. ఎంత మహా అపరాధం చేశాడు మీ పట్ల, మీ పాదపద్మాల పట్ల అపరాధం చేసినటువంటి ఆ వ్యక్తిని నేను క్షమించలేదు. నువ్వు క్షమించినా, నువ్వు పట్టించుకోకపోయినా నేను క్షమించలేదు. తగిన బుద్ధి చెప్పాను. వారం రోజుల్లో పాము కాటు చేత చనిపోవాలి అని చెప్పి శపించాను నేను అని ఏదో పెద్ద గొప్ప కార్యం చేసినట్టు, ఘనకార్యం చేసినట్టు చెప్పాడు అనమాట. అప్పుడు ఆ పుత్రుడి యొక్క కార్యాన్ని ఏమాత్రం హర్షించలేదు శమీకృషి. ఏమాత్రం ఆ పుత్రుడిని సమర్థించకుండా, ఎటువంటి పక్షపాత భావన లేకుండా ఖండించాడు వెంటనే. ఏమిటి నువ్వు చేసినటువంటి పని? ఇందుకు నువ్వు ఎవరిని శపించావో నీకు తెలుసా? అంత గొప్ప మహారాజు మన ఇంటి కోసం, మన ఇంటికి దాహంతో వస్తే మనం నీళ్ళు ఇవ్వకపోగా శాపం ఇస్తామా? మన ఇంటికి అతిథిగా వచ్చినటువంటి ఆ పరీక్షిత్ మహారాజుకి మనం నీళ్ళు ఇవ్వలేదు, భోజనం పెట్టలేదు, పైగా శపిస్తున్నాం, చనిపోమని శపిస్తున్నాం. అది ఎంతవరకు సబబు? అసలు నువ్వు చేసినటువంటి పని ఎటువంటి ఆలోచన లేకుండా చేశావు. ఇదే కలియుగం. అసలు బ్రాహ్మణులు ఆత్మ నియంత్రణ లేకుండా తమ యొక్క బ్రహ్మ తేజస్సుని తప్పుడు కార్యాలకి వాడడం ద్వారా కలియుగం ప్రారంభమైంది. ఆ కలియుగాన్ని అణిచాడు పరీక్షిత్ మహారాజు ఇప్పటి వరకు. కానీ బ్రాహ్మణుడు శపిస్తే మాత్రం అణచలేదు. బ్రహ్మశాపానికి గురయ్యాడు. అంటే అక్కడి నుంచి కలియుగం నిజంగా ప్రారంభమైంది అనమాట. కలియుగం
కలియుగంలో బ్రాహ్మణులకి ఆత్మనియంత్రణ ఉండదు. అసలు బ్రాహ్మణులు అనేవాళ్ళు వారి యొక్క మనస్సుని, వారి యొక్క ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్తో ఉండాలి. మైండ్ కంట్రోల్, సెన్స్ కంట్రోల్తో ఉండాలి. కానీ కలియుగంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకి అటువంటి ఆత్మనియంత్రణ లేదు. శమ, దమ, తప, శౌచం, స్థైర్యం, ఆత్మవినిగ్రహం అవేమీ లేవన్నమాట వాళ్ళకి. ఇప్పుడు ఏమన్నాడంటే మన శమీకృషి ఈ బిడ్డతో ఇక్కడే చూడండి. అహోబతాం హో మహదత్యతే కృతం అల్పీయసీ ద్రోహ ఉరుద్ధమోధృత. అహో బతాం హో మహదత్యతే కృతం. ఒక చిన్న అల్పమైనటువంటి ద్రోహానికి, అల్పమైనటువంటి ఒక తప్పిదానికి నువ్వు అంత గొప్ప శాపం ఎలా ఇస్తావు నువ్వు చెప్పు. అది మన మన బ్రాహ్మణ కులానికి చీట్ అనమాట. అసలు బ్రాహ్మణులకి ఎంతో క్షమాగుణం ఉంటుంది. ఒకసారి పరశురాముడు కార్తవీర్యార్జున అనేటటువంటి రాజుని సంహరించాడు. ఎందుకు సంహరించాడు చెప్పండి. ఆ కార్తవీర్యార్జునుడు అనేటటువంటి రాజు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి తన కామధేనువుని దొంగలించాడు. అది తప్పు కదా. గో అపరాధం చేశాడు, బ్రాహ్మణ అపరాధం చేశాడు. తప్పు చేశాడు కదా అని చెప్పి పరశురాముడు కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేసి చంపేశాడు. వెనక్కి వచ్చాడు, ఇంటికి వచ్చాడు. అప్పుడు పరశురాముడి తండ్రి జమదగ్ని ఏమన్నాడంటే, ఆ రాజు చేసింది తప్పే, కానీ నువ్వు చేసింది కూడా తప్పే. రాజు కాబట్టి రాజుని మనం చంపకూడదు. అది ఒక విషయం. రెండవది ఏమిటంటే, నువ్వు బ్రాహ్మణుడివి, గొడ్డలు తీసుకుని ఇంకా ఎలా నరుకుతావు? మహా అయితే గొడ్డలితో చెట్లు, చిన్న ఎండిపోయినటువంటి పొలాలు ఉంటాయి చూడండి, దాన్ని నరికి మనం పొయ్యిలో పెట్టవచ్చు అనమాట. అది బ్రాహ్మణులు వంట చేయడానికి ఏమన్నా కత్తి వాడతారేమో కానీ మనుషుల్ని నరకడానికి కత్తి వాడరు. కానీ నువ్వు వాడావు. నీ యొక్క పరశు ఆయుధాన్ని, గొడ్డలిని నువ్వు రాజుని సంహరించడానికి వాడావు. నీలో క్షమాగుణం లేదు. క్షమయా రోచతే లక్ష్మీ బ్రాహ్మీ శౌరీ యథా ప్రభ క్షమిణామాసు భగవం స్తుష్యతే హరిరీశ్వర. క్షమయా రోచితే లక్ష్మి. బ్రాహ్మణులకి క్షమాగుణం ఉంటుంది. అదే వారి యొక్క లక్ష్మి, అదే వారి యొక్క సంపద. బ్రాహ్మణులు చాలామంది బ్రాహ్మణులు వారి దగ్గర డబ్బు ఉండదు, ఎంతో గొప్పగా వారిని వారు అలంకరించుకోరు, ఏదో మహామహా ఆభరణాలు ధరించరు, ఎంతో సింపుల్గా ఉంటారనమాట. సింపుల్గా ఉంటారు బ్రాహ్మణులు. కానీ వారికి ఉన్నటువంటి నిజమైనటువంటి ఆర్నమెంట్, నిజమైనటువంటి వైభవం, సంపద ఏమిటంటే వారి యొక్క క్షమాగుణం. అటువంటి క్షమాగుణంతో భాషిల్లవలసినటువంటి ఈ బ్రాహ్మణులు ఇలా రాజుల్ని నరుకుతున్నారా? తప్పు. పరశురాముడా, నేను నీకు ఒక సలహా ఇస్తున్నాను. సలహా కాదు, ఆదేశాన్ని ఇస్తున్నాను. ఏమిటి ఆదేశం? వెంటనే నువ్వు 1 సంవత్సర పాటు తీర్థయాత్రలకు వెళ్ళాలి. నువ్వు చేసిన పాపానికి సరైనటువంటి ప్రాయశ్చిత్తం ఏమిటంటే 1 సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేసి నీ పాపాన్ని ప్రక్షాళన చేసుకో. ఒక రాజును చంపావన్నాడు. ఆ విధంగా జమదగ్ని పరశురాముడు ఏమిటి? భగవంతుడి యొక్క శక్త్యావేశ అవతారం. పరశురాముడినే ఆయన క్షమాగుణం లేదు నీకు, పశ్చాత్తాపడాలి, నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నాడు. కానీ ఇక్కడ 5 ఏళ్ల బాలుడు కదా, 5 ఏళ్ల బాలుడికి ఎటువంటి ప్రాయశ్చిత్తం ఇస్తాడు? ఎలా శిక్షిస్తాడు? బాలుడు పిల్లలు కాబట్టి వాళ్ళు చేసింది తప్పైనా కూడా వారిని మరి మనం ఎక్కువగా శిక్షించకూడదు. పెద్దవాళ్ళైతే ఒక రకం, కానీ 5 ఏళ్ల బాలుడు మరీ చిన్న పిల్లవాడు. అందుకే ఇక బిడ్డనేం చేయలేకపోయాడు. అమాయకంగా చేసినటువంటి పని కాబట్టి బిడ్డనేం అనలేకపోయాడు. అలా అని ఈ పరీక్షిత్ మహారాజు యొక్క శాపాన్ని తారుమారు కూడా చేయలేకపోయాడు. అందుకే శమీకృషి ఏమన్నాడంటే, తన యొక్క ఒక శిష్యుడిని పిలిచి, నువ్వు పరీక్షిత్ మహారాజుకి ఇన్ఫార్మ్ చేయాలి, వెళ్ళి చెప్పు ఇలా నువ్వు శపించబడ్డావు అని అన్నాడు. ఇప్పుడు శమీకృషి ఎంతో విలపించాడు. ఆ విలాపం అంతా మనకి ఒక 5-6 శ్లోకాల్లో ఇక్కడ చెప్పారనమాట. శమీకృషి ఏమన్నాడంటే, రాజు భగవంతుడితో సమానుడు అనమాట. అంటే రాజు నిజంగా భగవంతుడు అని కాదు దాని అర్థం, కానీ దేవుడి యొక్క ప్రతినిధి. భగవంతుడు ఎలా అయితే ఈ సృష్టిలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఎలా పాలిస్తాడో, పోషిస్తాడో, రాజు కూడా అదే పని చేస్తాడు ఈ భూమి మీద, ఒక చిన్న స్కేల్లో.
అటువంటి జ్ఞానవంతుడు భక్తి పరుడైనటువంటి ఆ ఒక రాజుని నువ్వు ఇలా శిక్షించావు. నీకు ఎటువంటి జ్ఞానం లేదు, అవివేకంతో, ఆ, అసూయతో, ఎంతో క్రోధంతో, అపరిమితమైనటువంటి క్రోధంతో మనసుని నియంత్రణ లేకపోవడం వల్ల నువ్వు ఒక రాజుని నువ్వు అలా శిక్షించావు, చాలా తప్పు అని చెప్పి ఏడ్చాడనమాట. శమీకృషి పశ్చాత్తాపడ్డాడు. బాలుడేంటి, పిల్లవాడు కాబట్టి, 5 ఏళ్ల బాలుడు కాబట్టి ఆ బాలుడేం పశ్చాత్తాపడట్లేదు ఇక్కడ, అంటే ఏడ్చాడు కాకపోతే. కానీ రాజు మన ఋషి మాత్రం ఎంతో పశ్చాత్తాపడ్డాడు. తర్వాత ఏం జరిగిందంటే, శమీకృషి పశ్చాత్తాపంతో ఉన్నటువంటి తన కుమారుడి కోసం ప్రార్థించాడు. తర్వాత ఈ బిడ్డ పశ్చాత్తాపడుతుంటే ఆ బిడ్డ గురించి భగవంతుని ప్రార్థించాడు. స్వామి, నా బిడ్డ అమాయకత్వంతో, మూర్ఖత్వంతో మహాభాగవతోత్తముడైనటువంటి ఒక పరీక్షిత్ మహారాజుని ఇలా శపించాడు, క్షమించు, బిడ్డని క్షమించు. అవివేకంతో చేశాడు, చాపల్యంతో చేశాడు. ఈ పని చేసింది మహా అపరాధమైనా కూడా తాను ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా చేశాడు, కాబట్టి క్షమించు అన్నాడు. తర్వాత శ్లోకాల్లో మన ఈయనేమంటున్నాడంటే, అలక్ష్యమాణే నరదేవనాంని పాణావ యమంగలోక తదాహి చౌరోపచురో వినంక్షసి అరక్ష్యమాణో అవివ రధూత్ క్షణాత్. అంటే ఈ రాజు చనిపోతే ఆ రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ దొంగలుగా మారుతారు, లేదా వారు నియంత్రణ లేకుండా వారు ఇంద్రియాలకు బానిసలు అవుతారు, ఏవేవో తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులన్నింటినీ నియంత్రించవలసినటువంటిది ఒక మోనార్క్ అయినటువంటి ఒక రాజు. ఆ రాజును లేకుండా చేసావు నువ్వు, ఈ రాజ్యానికి వారం రోజుల్లో చనిపోయే విధంగా చేశావు. ఆయన లేకపోతే ధర్మాన్ని రక్షించే వాళ్ళు లేరు. ఆయన వైష్ణవుడైనటువంటి రాజు, సామాన్య రాజు కాదు. ఇప్పుడు 4వ స్కందంలో కొంతమంది ఋషులు వేణ అనేటటువంటి రాజుని సంహరించారు. కేవలం వారి యొక్క శాపంతో, వారి యొక్క మాటలతోనే సంహరించేశారనమాట. ఎందుకంటే ఆ రాజు వైష్ణవుడు కాదు, విష్ణు పూజల్ని, విష్ణు యజ్ఞాలని నిరోధించేటటువంటి ఒక నాస్తికుడైనటువంటి రాజు. అటువంటి రాజును బ్రాహ్మణులు చంపవచ్చు, కానీ పరీక్షిత్ మహారాజును చంపడం అనేది చాలా తప్పు అనమాట. 45వ శ్లోకంలో ఏమంటాడంటే, ఒక రాజుని సంహరిస్తే ఆ రాజ్యంలో వర్ణాశ్రమ ధర్మాన్ని ఎవరు పాటించరు. వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించకపోతే వర్ణశంకరం అనమాట. మనం భగవద్గీత 1వ అధ్యాయంలో కూడా తెలుసుకుందాం మనం. వర్ణశంకర కారకై, పాపాలు, అసలు రాజుని చంపడమే పాపం. దానివల్ల ఏమిటంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ తప్పు మార్గాన్ని పడతారు. ఆ బాధ్యత అంతా మనదవుతుంది, ఎందుకంటే శాపానికి కారణం మనం కదా. ఈ రాజ్యానికి సంరక్షణ చేసేటటువంటి ఆ సంరక్షకుణ్ణి నువ్వు చంపావు కాబట్టి రాజు చనిపోవడం వల్ల జరిగేటటువంటి ఆ విధ్వంసం మొత్తానికి కారణం నువ్వే అవుతావు. ఆ బాధ్యతను నువ్వే స్వీకరించాలన్నాడు. కేవలం ఇంద్రియ భోగం కోసం, అధికారాభివృద్ధి కోసం చాలా మంది రాజులుగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ పరీక్షిత్ మహారాజు అటువంటి వాడు కాదు. పరీక్షిత్ మహారాజు ధర్మపాలకుడు అని ఎంతో బాధపడ్డాడు. చివరిలో ఏమన్నాడంటే, 47 ఈ శ్లోకం మనం చదువుదాం ఈ సందర్భంలో. కృషివా, లేట్ అయింది కదా మీకు ఇక్కడ. సారీ, ఈరోజు అరగంట లేట్గా స్టార్ట్ చేసాం, ఎందుకంటే సియాటిల్లో నాకు వేరే క్లాస్ ఉంటుంది ఇదే సమయంలో, అందుకే అరగంట లేట్ స్టార్ట్ చేసాం. తిరస్కృతా విప్రలబ్ధా శప్తాక్షిప్తా హతా అపి నాస్య తత్ప్రతికుర్వంతి తద్భక్తా ప్రభవోపి. తిరస్కృత, భక్తుల్ని ఎవరైనా తిరస్కరించిన, విప్రలబ్ధ, మోసగించిన, శప్త, శపించిన, క్షిప్త, చంపిన, హతాపి అంటే చంపినా కూడా, కలతకు గురి చేసిన, చంపినా కూడా, ఈ 5 విషయాల్లో ఏం చేసినా కూడా, అవమానించిన, మోసగించిన, శపించిన, కలతకు గురి చేసిన, తిరస్కరించిన, చంపినా కూడా నాస్య తత్ప్రతికుర్వంతి, భక్తులు వారిని ఎటువంటి ప్రతిక్రియకు సిద్ధపడరు అనమాట. వాళ్ళు నన్ను శపించారు కదా అని చెప్పి నేను కూడా శపిస్తాను అని భక్తులు అనుకోరు. తద్భక్తా ప్రభవోపి, అంత గొప్పవాళ్ళు అనమాట భక్తులు.
ఇప్పుడు పరీక్షిత్ మహారాజు శమీకృషుని అవమానించాడు కాబట్టి శమీకృషి అవమానానికి గురి అవ్వలేదు. నన్ను ఇలా అవమానించాడు ఏమిటి, మంచి పని చేశాడు చెప్పించి అని చెప్పి కొడుకుని అభినందించలేదు. ఆయన ఏమన్నాడంటే నువ్వు చాలా తప్పు పని చేసావు అన్నాడు. అంటే తనకు జరిగిన అవమానాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు శమీకృషి. అదేవిధంగా పరీక్షిత్ మహారాజు శాపానికి గురయ్యాడు. పరీక్షిత్ మహారాజు కూడా తనకు జరిగినటువంటి అవమానాన్ని చాలా పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. ఇది వైష్ణవుల యొక్క లక్షణం అన్నమాట. ఏం జరిగినా కూడా వైష్ణవులు వారిని అఫెండ్ అవ్వరు అనమాట. అంటే పుత్రుడు చేసినటువంటి పాపానికి ఈ ఋషి ఎంతో చింతించాడు. తర్వాత తర్వాత భగవంతుని ప్రార్థించాడు అనమాట. ఈ విధంగా భక్తులు వారికి జరిగినటువంటి అవమానాలను ఎక్కువగా వాళ్ళు పరిగణలోకి తీసుకోరు. అవతలి వ్యక్తులకి ఏం జరిగింది అదే చూస్తూ ఉంటారనమాట. ఇంకా ఈ ఘట్టంలో చాలా నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా 2 నిమిషాలే ఉంది కాబట్టి మనం ఇక్కడితో ముగించి మనం వచ్చే వారం ఆఖరి అధ్యాయం, అది చిన్న అధ్యాయం, 18వ అధ్యాయం కన్నా చిన్న అధ్యాయం. ఆ అధ్యాయాన్ని మనం చర్చించుకుంటూ మనం ఈ పరీక్షిత్ మహారాజు శాపానికి గురి అవ్వడం వల్ల గురి అయ్యేటటువంటి ఈ ఘట్టంలో ఉన్నటువంటి ఇంకొన్ని పాఠాలని మనం వచ్చే వారం నేర్చుకుందాం. ఈ వచ్చే వారం ఆఖరి క్లాస్ అన్నమాట. మొదటి స్కందం పూర్తి చేసుకుంటున్నాం మనం. ఆ తర్వాత కనీసం ఒక 4 రోజులు బ్రేక్ ఇస్తాం. అప్పుడు మనం రథయాత్ర బ్రేక్ అనుకోండి, ఎగ్జామ్ బ్రేక్ అనుకోండి, ఏదైనా కనీసం 4 రోజులు బ్రేక్ ఇచ్చి మనం 2వ స్కందం ప్రారంభిద్దాం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ. శ్రీల ప్రభుపాద్ కి జయ.